పెగర్ లేదు అంతే 2 రౌండ్స్ అది. ఏమో మళ్ళీ అది కావాలి, ఇంకా రెస్పాన్స్ రాలా, చూడాలన్నా. హుహు. అదే. ఇంకోటి ఏంటంటే లాంచ్ ఇన్స్టెంట్ వచ్చింది కదా, ఇది హ్మ్. క్లిక్ చేస్తే మనం ఏంటంటే ఇన్స్టెన్స్ మనకు ఓపెన్ అవుతుంది, మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇట్లా ఇది రేపు ఫ్రీ అవ్వచ్చండి డైరెక్ట్? నీకేమైనా స్పెషల్ ఉందా క్యాప్ జెమినీ నుంచి? క్యాప్జెమిని ఇది పెయిడ్ వర్షన్, దాంట్లో ఏమైనా చేస్తే అంతే, ఇంకా దాన్ని అసలు ఆ సిస్టమ్ వరకే. ఇది 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 ఫ్రీ యాక్సెస్ ఇది ఇది? ఇది ఫ్రీ యాక్సెస్లే. నేను రేపు ఓ వీడియో చేస్తాను దీని మీద, ఓకే. ఓకే. నువ్వు ఓకే ఏ బ్రో. సిస్టమ్ నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు పిఆర్పిసి ఇన్స్టాల్ చేయాలంటే ఒక గంట అవుతుంది, అవునా? అవును బట్ ఇది ఉందిలే పిఆర్పి. అవును. ఇది సో డైరెక్ట్ తొందరగా అవుతుంది. చూసా నేను, నువ్వు చూపించావు కదా వీడియోలో, డెమోలో. చాలా ఫాస్ట్‌గా ఉంది అది. చాలా ప్రాసెస్. ఫాస్ట్గా రన్ అవుతుంది కదా. అవునవును. ఇది ఫాస్ట్‌గా రన్ అవుతుంది. ఇది నీకు పర్సనల్ది ఆఫ్లైన్ అప్లికేషన్ ఏంటంటే స్లోగా లోడ్ అవుతుంది ప్రతిదీ, ఓకే. అవునవును. ఇది ఫాస్ట్‌గా ఉంది ఇది. ఇది ఫాస్ట్గా ఉంది. ఎట్లుంటే మనకి ఏదో ప్రాక్టీస్ చేయాలని నేర్చుకోవాలని అనిపిస్తుంది. స్లోగా అది లోడింగ్ హుహు. లోడింగ్ తిరుగుతూ ఉంటే మన మైండ్ తిరిగి నిద్ర వస్తుంది అట్లే. హుహు. ఓకేనా. గ్రూ ఇప్పుడే ఎందుకులే చాలా ఇది దీంట్లో గ్రూప్ అప్డేట్స్ అన్నీ ఇస్తా అంటారు అనమాట. ఇది హుహు. పేగా ఇంటర్వ్యూ వాళ్ళ గ్రూప్. ఈ గ్రూప్లో నువ్వు లేవు హ్మ్. కదా. లేను బ్రో. యాడ్ చేయి నన్ను. యాడ్ చేయాలా? ఓకే, చేస్తాలే. ఏం లే, ఇందులో ఎవరెవరు ఏ టైం షెడ్యూల్ చేసుకున్నారో ఆ హుహు. డీటెయిల్స్ అన్నీ ఇక్కడ, టైం డీటెయిల్స్ హుహు. అవన్నీ, ఎవరు పోయినా ఎవరు కాలేదు మొత్తం డీటెయిల్స్ ఇటు చూసుకుంటాం అంతే. హుహు. ఇంకోటి హుహు. ఏంటంటే ఓకే ఫైన్, మనం ఏంటంటే ఫాస్ట్గా ఒక క్లాస్ కంప్లీట్ చేసేద్దాం, 1 అవర్, మళ్ళీ వేరే క్లాస్ ఉంది, ఓకే. ఓకే బ్రో. ఓకే. సో ఏంటంటే నీకు ఈరోజు దాంట్లో నాకు ఏమేమి అర్థం చేసుకున్నావు ఒకసారి చెప్పు జస్ట్. నువ్వు దాంట్లో ఫ్రేమ్‌వర్క్ ఏంది? ఇంప్లిమెంటేషన్ ఏంది? ఒక ఆఫీస్‌లో నీకు ఎట్టిస్తారు స్టార్టింగ్‌లో? అంటే వెళ్ళినప్పుడు ఒక చిన్న చిన్నయి ఇస్తారు ప్రాపర్టీస్ క్రియేట్ చేయమని. అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కెళ్తే లీడ్ చెక్ చేస్తాడు అప్రూవల్ గురించి బాగుందో లేదని. అట్లా పెట్టావు. తర్వాత ఆహ్, ఆహ్, అదే అదే చెప్పావు ఇంగ తర్వాత. ఇంగ స్కిమ్మింగ్ గురించి, కొంచెం మర్జింగ్ గురించి అది చెప్పావు. స్కిమ్మింగ్, మర్జింగ్ వీడియోస్‌లో. అంటే అక్కడక్కడ చిన్న చిన్నయి అట్లా దాని గురించి చెప్పావు. వీడియో గురించి, టాపిక్స్ గురించి పైన ఓకే. పైన. ఓకే. ఫైన్. ఇప్పుడేందంటే సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇప్పుడేందంటే మన అప్లికేషన్. సో, బై డిఫాల్ట్ మనకి యాప్ స్టూడియో వస్తుంది. ఇప్పుడేందంటే హుహు. సో, డెవలప్‌మెంట్ వీడియో స్టూడియోలోకి వెళ్తాం. ప్రాపర్టీస్ అంతా ఓకే. ఓకేనా? సో, ఫస్ట్ నుంచి ప్రాపర్టీస్ అన్ని ఫస్ట్ నుంచి ఒక అప్లికేషన్ చూద్దాం నీకు, ఓకే. 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 సో, ఫస్ట్ అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేస్తాం? సో, న్యూ హ్మ్. అప్లికేషన్. సో, మనం అప్లికేషన్‌లో మనకు ఫ్రేమ్‌వర్క్, ఇంప్లిమెంటేషన్ 2 ఉంటాయి. ఫ్రేమ్‌వర్క్ అంటే సో, హ్మ్. ఇన్ ఫ్యూచర్‌లో అప్లికేషన్ రీయూజ్ చేసుకుంటామా లేదా అనేది అనలైజ్ చేయాలి. అనలైజ్ ఎవరు చేస్తారు? బిజినెస్ అనలిస్ట్ చేస్తాడు, ఓకే. హుహు. సో ఓకే ఓకే. ఫైన్. ఇప్పుడు నాకేంటంటే శాంపుల్ యాప్ ఒక అప్లికేషన్ ఉంది. సో నాకేంటంటే స్క్రాచ్ నుంచి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. సో హుహు. యాక్చువల్గా రియల్ టైంలో ఏంటంటే మనకు అప్లికేషన్ క్రియేట్ చేసేది ఎవరు? అడ్మినిస్ట్రేటర్ పీపుల్. అడ్మినిస్ట్రేటర్ హుహు. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్ అనలిస్ట్ హ్మ్. వీళ్ళు, ఓకే. మనం ఏం హ్మ్. పెద్దగా ఇన్వాల్వ్ అవ్వము, ఓకే. హుహు. ఇప్పుడు న్యూ అప్లికేషన్. సో మనం ఒక హ్మ్. న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. ఒక అప్లికేషన్ ఏం చెప్పు సపోజ్. ఏదో పెట్టి ఇట్లా బజాజ్‌దేదో పెట్టు. బజాజ్ అట్లా. ఓకే. బజాజ్. నువ్వు డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్‌కి ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేస్తున్నావా ముందు? ఇప్పుడు మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేసి ఈ ఫ్రేమ్వర్క్ అవునవును. అప్లికేషన్కి ఇంప్లిమెంటేషన్ ఎక్స్టెండ్ చేసి అందులో ఉన్నవి ఫీచర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ! అలా. ఇంప్లిమెంటేషన్ అయితే ఓన్లీ వన్ సింగిల్ యూజ్. అప్లికేషన్ ఎక్కడ ఇంక హుహు. యూజ్ చేయం, జస్ట్ ఒక ఆర్గనైజేషన్ కోసమే అప్లికేషన్ అంటే హుహుహు. ఇంప్లిమెంటేషన్ హుహు. అప్లికేషన్ అనమాట, ఓకే. హుహుహుహు. అట్లా. ఇప్పుడు నేనేమన్నా అంటే, ఇప్పుడు నువ్వు డైరెక్టు ఆల్రెడీ నువ్వు క్రెడెన్షియల్ దేంట్లో లాగిన్ అయ్యావు భాషాభాయ్? ముందు స్టార్టింగ్ లాగిన్? హ్మ్. నువ్వు ముందు పీఆర్‌పీసీ లాగిన్ అయ్యావు గదా! క్రెడెన్షియల్స్ ఏం క్రెడెన్షియల్‌తో లాగిన్ అయ్యావు? అదే ఆ! డిఫాల్ట్ పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లౌడ్ ఇన్స్టెన్స్. నీకు నేను రేపు వేరే వీడియో పంపిస్తా, ఓకే. ఈ వీడియోలో ఆహాహా! నిన్న ఇచ్చిన వీడియోలో లేదు. సో రేపు వేరే ఆహా! వీడియో పంపిస్తా. సో క్లౌడ్ ఇన్స్టెంట్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో మొత్తం వచ్చి అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే. హుహుహు. ఓకే ఫైన్. ఇప్పుడు క్లౌడ్ ఇన్స్టెంట్ ఒకటి ఇన్స్టాల్ చేద్దామా? సో ఎట్లా ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామని. ఓకే. హుహు. సో బజాజ్ అప్లికేషన్ జస్ట్ ఒకటి క్రియేట్ చేస్తా. సో జస్ట్ నేమ్ ఇచ్చి సో నా అప్లికేషన్ హ్మ్. ఏంటంటే అడ్వాన్స్ కాన్ఫిగరేషన్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకుంటా. బై డిఫాల్ట్ అది హుహు. ఫ్రేమ్వర్కే ఉంటుంది.
ఓకే ఫైన్. అవును. నేనేందంటే క్రియేట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తా. జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇది ఫ్రేమ్ హ్మ్. సో జస్ట్ ఫ్రేమ్‌వర్క్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్‌లో రీయూజ్ చేసుకుంటాం. ఓకే. అవునవును. ఇంప్లిమెంటేషన్ అది అయితే జస్ట్ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటదేమో ఫస్టు. అది సెలెక్ట్ అయ్యి ఉంటది. సో ఇప్పుడేందంటే బజాజ్ అవును. నేమ్ ఇచ్చినా సెలెక్ట్ చేస్తా. క్రియేట్ చేస్తా. అవునవును. హ్మ్. ఇది ఫ్రేమ్‌వర్క్ మనకు క్రియేట్ చేసిద్దిప్పుడు. అంతే గదా! ఇంప్లిమెంటేషన్ జస్ట్ చూద్దాం ఇక్కడ. సో ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే. ఇంకోటేందంటే ఇందులో మనకి ఎన్ని క్రెడెన్షియల్స్ కావాలా నేను క్రియేట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ నాకేంది సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎస్ఎస్సి ఇది హ్మ్. వచ్చింది. సో హ్మ్. బై డిఫాల్ట్ ఒకటి వస్తుంది. మనం కావాలంటే ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏంటంటే నా అప్లికేషన్ ఇదేంది బజాజ్ అనేది అప్లికేషన్ నేమ్ క్రియేట్ చేస్తాను. బజాజ్. హుహు. ఓకే. సో బజాజ్ హ్మ్. అనేది లాస్ట్లో పెడదాం. సో బజాజ్ ముందర @ సో అప్లికేషన్ నేము ఇదేంటంటే డెవలపర్ 1. ఓకే. హ్మ్. డెవలపర్ 1 అని నేమ్ ఇచ్చిన @బజాజ్. ఓకే. ఈ నేమ్ హ్మ్. వచ్చి ఏంది యాడ్ క్లిక్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఈ క్రెడెన్షియల్కి ఈ ఐడికి ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఇది క్రెడెన్షియల్ అవును. ఐడి, ఇది పాస్వర్డ్ హ్మ్. జనరేట్ అయింది. దీన్ని ఏంటంటే ఒక హ్మ్. చోట మనం కాపీ చేసుకుంటాం. ఓకే. కాపీ అవునవును. ఎలా చేస్తామంటే సో న్యూ ఒక ఎక్కడొక్కడ మనకి ఏంటంటే ఈ క్రెడెన్షియల్స్ రియల్ టైంలో హ్మ్. ఎవరు హుహు. పంపిస్తారంటే అడ్మినిస్ట్రేషన్ పంపిస్తారేమో? అడ్మినిస్ట్రేటర్ పీపుల్ లేదా మనకి ఏంటంటే ఈమెయిల్లో హ్మ్. పంపిస్తారు మనకు వాళ్ళు. ఓకే. హుహు. హుహు. మనం అక్కడ ఓకే. చూసుకుంటాం, మనం లాగిన్ అవుతాం. సో ఫస్ట్ టైం లాగిన్ అయితే ఏమవుతుంది? హ్మ్. ఫస్ట్ టైం లాగిన్ ఫస్ట్ అయితే టైమ్ లాగిన్ అయితే చేంజ్ పాస్వర్డ్ అని వస్తది. కరెక్ట్. చేంజ్ పాస్వర్డ్ అని వస్తుంది. మనం ఏంటంటే సో చేంజ్ చేసుకుంటాం. సో మళ్ళీ ఎవ్రీ టైం హ్మ్. కూడా వస్తుందా? ప్రతిసారి వస్తుందా అది? లేదు లేదు. రాదు. మళ్ళీ రాదు. సో అదే అనమాట. అది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఏమొస్తుంది? సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారనమాట. ఓకే. హుహు. అయితే నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసిన ఇంప్లిమెంటేషనా పాషా భాయ్ ఇది? అవును. అవును. ఓకే. ఇప్పుడు దీనికి ఫ్రేమ్‌వర్క్ ఏది? ఫ్రేమ్‌వర్క్ దేని మీద క్రియేట్ చేసావు? ఫ్రేమ్‌వర్క్ ఆల్రెడీ క్రియేట్ చేసావా నువ్వు? లేదు బ్రో. నేను జస్ట్ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేసేస్తాను. డైరెక్ట్ క్రియేట్ చేసేస్తున్నావా? ఒక హ్మ్. సింగల్ లాగానా? హ్మ్. ఓకే. 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 ఓకేనా? ఆహా! ఓకే. ఓకే. నేనేదో ఆల్రెడీ క్రియేట్ చేసావు అనుకున్నాలే. ఓకే. ఒక్క నిమిషం డైరెక్ట్ ఇంప్లిమెంట్. లైన్‌లో ఉండు. వేరే ఓకే. వాళ్ళు కనెక్ట్ అవుతామన్నారు. ఒక్క నిమిషం లైన్‌లో హుహు. ఉండు. ఓకే. లేదా అట్లాగే ఉండు. లైన్‌లో ఉండు. హ్మ్. ఓకే. ఇప్పుడేందంటే సో అప్లికేషన్ ఒకటి నేను క్రియేట్ చేసిన. సో యాప్ ఓకే. స్టూడియో నుంచి ఏంటంటే డెవలప్‌మెంట్ స్టూడియోకి వెళ్తున్నా. ఓకే. హ్మ్. హుహు. ఓకే. డెవలప్‌మెంట్ స్టూడియోకి వెళ్తున్నా. ఇక్కడేం జరుగుతదంటే నాకేందంటే సో నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అన్ని వాటెవర్ నాకు ఇంప్లిమెంటేషన్ కేసెస్ కావాలా, డేటా టేబుల్స్ కావాలా, ప్రాపర్టీస్ కావాలా మొత్తం ఇక్కడ క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. హ్మ్. సో హుహు. యాప్ ఎక్స్‌ప్లోరర్ దీన్ని యాప్ ఎక్స్‌ప్లోరర్ అంటాం. ఓకే. లెఫ్ట్ సైడ్ మొత్తం యాప్ ఎక్స్‌ప్లోరర్. ఇంకోటేందంటే ఓకే. ఇక్కడ మనకు డౌన్ ఇది కనిపిస్తుంది కదా. సో ఇష్యూ, ట్రేజర్, క్లిప్ బోర్డ్, లైవ్ యూఐ, లైవ్ డేటా, హ్మ్. యాక్సెసిబిలిటీ, హ్మ్. పర్ఫార్మెన్స్ ఇవన్నీ హ్మ్. ఏంటంటే మనకి ఇవన్నమాట డిబగ్గింగ్ టూల్స్ అనమాట. సో మన ఈ హ్మ్. అప్లికేషన్ పెగా అప్లికేషన్ ఎంత వర్షన్ దీని వర్షన్ ఎలా హ్మ్. చూడాలంటే ఇక్కడ పెగా కనిపిస్తుంది కదా. సో ఈ హుహుహు. పెగా క్లిక్ చేసి ఏంటంటే ఈ అప్లికేషన్ అవునవును. ఎంత వర్షన్ అనేది మనం చూడొచ్చు. ఓకే. హుహు. సో ఇది హుహు. ఏంటంటే ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ 8.6.2 వర్షన్. హ్మ్. ఓకే. హుహు. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే సో నాకు ఇప్పుడు ఏంటంటే క్లాస్ ఒకటి క్రియేట్ అయింది. టీజీబీ బజాజ్ వర్క్. ఓకే. ఒక అంటే ఇప్పుడు నువ్వు ఇది ఇంప్లిమెంటేషన్ టీజీబీ ఫ్రేమ్‌వర్క్ మీద క్రియేట్ చేసావు గదా! ఇంప్లిమెంటేషన్ టీజీబీ ఎస్. ఓకే. ఆల్రెడీ టీజీబీ ఉన్నింది కదా. ఆ! సో ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఇప్పుడు ఏంది నేను యూజ్ చేసిన డిఫాల్ట్ ఇన్స్టెన్స్ అనమాట ప్రాక్టీస్ చేసేకి. అందులో ఆల్రెడీ ఇది టీజీబీ అనే ఆర్గనైజేషన్ ఉంది. నేను ఫస్ట్ నుంచి ఆహా! స్క్రాచ్ పర్సనల్ ఎడిషన్లో నువ్వు క్రియేట్ చేస్తే బజాజ్ అనే ఈ టీజీబీ బదులు బజాజ్ వస్తుంది. అవునా? బజాజ్ అని వస్తది. అవును. సో నేనేందంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ టీజీబీ అనేది ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో నేను మొత్తం క్లాసెస్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నా. సో ఓకే. ఇది ఓకే. ఏంటంటే డిఫాల్ట్ ఇన్స్టెన్స్కి జస్ట్ ఇక్కడ మన నేమ్ ఉంది కదా బజాజ్. ఆహా! ఇంకా మనం ఏమన్నా ఇస్తే టీజీబీ అనేది ముందర వస్తుంది. ఓకే. ఇది అప్లికేషన్ టీజీబీ అప్లికేషన్ నుంచి నేను క్రియేట్ చేస్తాను. ఓకే. ఓకే. సో నా అప్లికేషన్ ఇప్పుడు ఏంటంటే టీజీబీ-బజాజ్ వర్క్. నీకు ఒకవేళ నువ్వు బజాజ్ ఇచ్చినావు డివిజన్ అవి ఇస్తే నీకేంటంటే జస్ట్ ముందర బజాజ్ అనే వస్తుంది. టీజీబీ రాదు. ఓకే. బజాజ్ అని వస్తది. బజాజ్ అండ్ డాష్ వర్క్ అని వస్తది మాకు. అంతే. అంతే. హ్మ్. ఓకే. ఓకే. ఒక్క నిమిషం. యాక్చువల్లీ వెంట్ అవుట్ సైడ్ బ్రో టు మై ఫ్రెండ్ బర్త్డే. ఓకే.
ఓకే బ్రో. ఇప్పుడేందంటే సో, బజాజ్ అప్లికేషన్. ఈ బజాజ్ ఇది వర్క్ హ్మ్. క్లాస్ అనమాట. హ్మ్. అండర్ ద వర్క్ క్లాస్ మనకు వర్క్‌తో ఎండ్ అయింది గదా! సో, ఇది కాంక్రీట్ హ్మ్. క్లాస్ లేదా వర్క్ క్లాస్. దీంట్లో ప్లస్ ఏందంటే అవును. హ్మ్. మనం ఏందంటే కేసెస్, ప్రాపర్టీస్, సెక్షన్స్, ఫ్లో యాక్షన్స్, బిజినెస్ ఇనిషియేట్ చేస్తాం మనము అంతే. బిజినెస్‌ని ట్రాన్సాక్షన్. హ్మ్. బిజినెస్‌ని ఇనిషియేట్ చేస్తాం. ఓకే. హ్మ్. హ్మ్. ఇప్పుడేందంటే ఒక కేస్ క్రియేట్ జేయొచ్చు, డేటా టేబుల్ క్రియేట్ జేయొచ్చు, ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాం శాంపుల్. సో, ప్రాపర్టీస్ ఎన్ని విధాలు క్రియేట్ జేయొచ్చు అందులో చూసినాం గదా నిన్న. నిన్న పెట్టినోళ్ళు అది డాటా డేటా దాంట్లో ఎళ్లి డాటా ప్రాపర్టీ అసలు ప్రాపర్టీ అంటే ఏంది? ప్రాపర్టీ హోల్డ్స్ వాల్యూ. ఓకే. ఓకే. It's a data model category, so we can say property as a field also. So wherever, whenever we want to, for example for property is in section we will place a login ID and password, like user హుహు. ID password. So this both are a property. Okay, హ్మ్. హ్మ్. like that. Okay, so ఇప్పుడు ఏంటంటే ఒక శాంపుల్ ప్రాపర్టీ అనేది జస్ట్ క్రియేట్ చేస్తా, క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ. ఓకే, సో డేటా మోడల్ ప్రాపర్టీ క్రియేట్ చేసిన. ఓకే, ఇప్పుడు హ్మ్. ఏంటంటే సో దానికి ఏంటంటే ఒక నేమ్ ఇవ్వాలి నేను. సో నేమ్ హుహు. ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఓకే. అది దానికి ప్రాపర్టీస్ అంటే జస్ట్ మనకు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అట్లా పెడతాం అదే గదా! అంతే. హుహు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. హ్మ్. సో లేబుల్ అనేది ఏదన్నా ఇవ్వచ్చు అనమాట. లేబుల్ అంటే హుహు. ఈ ప్రాపర్టీకి ఒక నేమ్ ఏదన్నా హ్మ్. ఇవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ హుహుహు. నేమ్ అని ఇచ్చిన నేను. ఓకే, ఎఫ్ ఆల్వేస్ వచ్చి బిజినెస్ లాంగ్వేజ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఓకే, ఓకే. సో అందుకు ఏమంటే ఆల్వేస్ ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్ వెళ్ళాలి. సో ఇక్కడ నువ్వు ఏదన్నా చూసుకో. ఓకే, హ్మ్. క్లాస్ ఉంది క్యాపిటల్ లెటర్, బ్రాంచ్ ఉంది క్యాపిటల్ లెటర్, కేస్ టైప్స్ ఉంది క్యాపిటల్ లెటర్, డీటా హ్మ్. టైప్స్ కూడా క్యాపిటల్ లెటర్, ఏ కూడా హుహుహు. క్యాపిటల్ లెటర్, రికార్డ్స్ కూడా క్యాపిటల్ లెటర్. అటు ప్రతిదీ ఏంటంటే మనకి హుహు. క్యాపిటల్ హుహు. లెటర్లో ఉంటుంది అనమాట. సో బిజినెస్ లాంగ్వేజ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అంతే. క్యాన్సర్లో సి ఓకే. కూడా, క్రియేట్ అండ్ హ్మ్. ఓపెన్లో సి, ప్రతిదీ హ్మ్. క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదేంటంటే హ్మ్. మన మన కరెంట్ క్లాస్ ఏదైతే ఉందో బై డిఫాల్ట్ అదే తీసుకుంటుంది. ఓకే, మనం ఎక్కడైతే ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాం కాబట్టి సో హుహు. ఈ క్లాస్లో ఈ ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏ కరెంట్ క్లాస్ అయితే ఉందో, హ్మ్. ఓకే, ఏ క్లాస్ మీద నువ్వు రైట్ క్లిక్ ఇస్తానో ఆ క్లాసే ఇక్కడ నీకు పాపులేట్ అవుతుంది ఆటోమేటిక్. ఓకే, ఓకే. అది క్లాస్ ఆ గ్రూప్ ఆ తీసుకుంటదే? ఆ క్లాస్లో తీసుకుంటుంది, ఆ క్లాస్ గ్రూప్లో మొత్తం ఇది తీసుకుంటుంది. ఓకే, ఓకే. ఇంకోటి బజాజ్ అనేది రూల్ సెట్. ఓకే, ఈ రూల్ సెట్ ఈ బజాజ్ అనేది నీ అప్లికేషన్ నేమ్ ఇచ్చిండేది అప్లికేషన్ నేమ్ బజాజ్ కదా. ఆ అవును. బజాజ్ అనే అప్లికేషన్లో ఈ ఫస్ట్ నేమ్ అనేది ఈ రూల్ సెట్లో క్రియేట్ అవుతుంది. వర్షన్ బై డిఫాల్ట్ 0101 అనేది వర్షన్ ఎనీ అప్లికేషన్కి. ఓకే, హుహు. సో లేదు వర్షన్ బ్రో. నేమ్ ఇది రూల్ సెట్ కొంచెం చెప్పు. అదేంది బజాజ్ అని అర్థం కాలే నాకు. ఇది బజాజా. ఆ! బజాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాం సాంగ్స్ అని. ఓకే. అందులో ఏంది ఓకే. సాంగ్స్ ఏవేవి సాంగ్స్ ఉన్నాయి అన్నీ అందులో వేసుకుంటావు. ఆహా! ఇక్కడ రూల్స్ అన్ని ఇప్పుడు అక్కడ ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఇంకోటి వీడియోస్ అన్ని ఒక వీడియోస్ అని ఒక నేమ్ ఇచ్చి ఫోల్డర్కి వీడియోస్ వేసుకుంటావు. ఫోల్డర్ క్రియేట్ హ్మ్. చేసేది వచ్చు కదా, హ్మ్. అవును. ఆ! ఆ! క్రియేట్ ఓకే. అవును. చేయగలవు కదా. ఇప్పుడు అవును. ఇది ఒక ఫోల్డర్, ఆహా! క్యాండిడేట్ రెజ్యూమ్స్, టీసీఎస్ ఓకే. సెంట్ ఒక ఒక ఫోల్డర్. ఒక చిన్న ఫోల్డర్ లాగా. ఓకే. సో ఈ రూల్ సెట్ కూడా ఏంటంటే ఒక ఫోల్డర్ టైప్. మనం క్రియేట్ చేసిన రూల్స్ అన్నీ ఇందులో సేవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ హుహు. అనేది ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇది హుహు. బై డిఫాల్ట్ ఫస్ట్ వస్తుంది. దీన్ని మనం వర్షన్స్ ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ మన హుహు. వర్షన్ ఏంది మనకి 01 హ్మ్. హైఫన్ 0010 01 అవును. హైఫన్ 01 అవును. అనేది డిఫాల్ట్ వర్షన్ మనకి. ఇప్పుడు హుహు. ఏంటంటే క్రియేట్ అండ్ ఓపెన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు హుహుహు. ఏంటంటే ఈ ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. బజాజ్ అనేది ఫోల్డర్ టైప్ అన్నాం, బట్ ఇక్కడ ఫోల్డర్ అన్నాం రూల్ సెట్ అంటాం. రూల్ సెట్ ఏంటంటే కంటైనర్, ఇట్స్ ఏ వన్ కంటైనర్. ఓకే, హ్మ్. ఆల్ ద రూల్ సెట్ విల్ బి సేవ్ అండర్ ది రూల్ సెట్. ఓకే, ఓకే. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీజీబీ అనేది క్లాస్, ఈ క్లాస్లో ఉంది ప్రాపర్టీ నేమ్ ఫస్ట్ నేమ్, హ్మ్. ఐడెంటిఫైర్ ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు హ్మ్. ఏంటంటే బజాజ్ కోలన్ 010101. ఓకే, హ్మ్. సో ఇదంతా ఏంది ఇది ఈ ఈ వెర్షన్లో ఈ హ్మ్. వెర్షన్లో ఈ రూల్ సెట్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే సేవ్ చేస్తా, ఇది వచ్చి సేవ్ అయిపోతుంది. ఇక్కడ అవును. ఫస్ట్ నేమ్ అనేది టెక్స్ట్ అని ఉంది, ఇది మనం చేంజ్ హ్మ్. చేసుకోవచ్చు టెక్స్ట్ ఇంటీజర్ అని. ఓకేనా, ఆ! ఇప్పుడు ఓకే. నా అప్లికేషన్ రూల్ సెట్లోకి వెళ్దాం. సో ఇది నా బజాజ్ అప్లికేషన్. ఇక్కడ హ్మ్. డౌన్ యారో ఇక్కడ క్లిక్ చేస్తే డెఫినేషన్లోకి వెళ్తాను అనమాట. డెఫినిషన్‌లో అవును. సో డెఫినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ రూల్ రికార్డ్స్‌లో సెట్, కనిపిస్తుందా? ఇదంతా రూల్ సెట్ స్టాక్ అనమాట. ఓకే, ఓకే. ఆహా! ఇదంతా రూల్ సెట్ స్టాక్. ఇక్కడ బజాజ్ 0101 అని ఉంది. ఇక్కడ ఓకే. ఏంటంటే ఇది పాయింటర్ క్లిక్ చేస్తున్నా. హుహు. ఓకే, ఇక్కడ ఈ పాయింటర్ క్లిక్ చేస్తే ఈ బజాజ్ అనే రూల్ సెట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, హుహు. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అందులోకి రీడైరెక్ట్ అయినా. ఇప్పుడు ఏంటంటే ఇందులో హ్మ్. బజాజ్ 0101 ఉందే, అవును. ఇందులో మనం క్రియేట్ చేసిన రూల్ సెట్ చూద్దాం. పాస్ ఇది ఫస్ట్ నేమ్ చూద్దాం ఉందో లేదో ప్రాపర్టీ. సో హుహు. ఫస్ట్ నేమ్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం.
హుహు. ఇక్కడ ఆల్ రూల్స్ అని ఉంది కదా, బజాజ్ అవును. ఆల్ రూల్స్. ఇందులో ఈ రూల్స్లోకి వెళ్తాను, 10 క్లిక్ చేసిన. హుహు. ఇక్కడ రూల్ కౌంట్ అనమాట, ఇక్కడ 10 కనిపిస్తుంది కదా, ఇది అవును. రూల్స్. ఈ రూల్ సెట్లో ఈ వర్షన్లో ఎన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ మనం చూడొచ్చు అనమాట. సో 10 అని ఉంది, ఒక్క హ్మ్. నిమిషం. సో ఇప్పుడు నేను అన్ని రూల్స్ చూడొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ 10 మీద క్లిక్ చేస్తాను. 10 మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ నేమ్ ఉందా, అవును. ఉంది. ఎస్ అవైలబిలిటీ. సో ఈ ఫస్ట్ నేమ్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం. ఓకే, ఈ ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ. సో ఇట్లా ఏంటంటే ఈ ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకు ఇందులో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇయన్నీ మిగతాయన్నీ ఓటీబీ ప్రాపర్టీసా? ఓటీబీ రూల్సా ఇయన్నీ? ఇవి మనము యాక్సెస్ రోల్ నేము, పెగా ఏపీఐ, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, సిస్ అడ్మిన్ 4, ఇవన్నీ కొన్ని ఓవర్టీవీ ఆల్రెడీ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు యాక్సెస్ గ్రూప్స్ ఇవన్నీ కొన్ని. ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్లీ మనం ఏ రూల్స్ క్రియేట్ చేస్తాం అవే క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఒక పేగా అప్లికేషన్ రన్ అయ్యి కొన్ని యాక్సెస్ గ్రూప్ బై డిఫాల్ట్గా బ్యాక్ ఎండ్లో క్రియేట్ అవుతుంది. ఓకే, హుహు. అవన్నీ క్రియేట్ ఓకే. అవుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు ఇందులో ఒక రూల్ ఉంది. సో ఇప్పుడు నువ్వు ఎన్ని రూల్స్ క్రియేట్ చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ రూల్ సెట్ ఇది హ్మ్. ఇంకోటి కూడా క్రియేట్, ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇంకొక హ్మ్. బజాజ్ 010102 హైయెస్ట్ తీసుకుంటుంది. ఆహా! ప్లస్ క్లిక్ చేసిన ఇప్పుడు 0101 ఆల్రెడీ ఉంది, 010102 తీసుకుంటుంది ఇప్పుడు హైయెస్ట్. తీసుకుందా? అవును. ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్రియేట్ అంతే. అవును. ఇప్పుడు ఇంకో వర్షన్ క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయిందా. హ్మ్. అవును. ఇంతకుముందు నాకు ఏంటంటే ఈ ప్రాపర్టీ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ వన్నే చూపించింది ఫర్ అవును. ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాం. ప్రాపర్టీ ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు, ఇప్పుడు ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసినాం, ఇక్కడ కింద అవును. లేదే ఒకసారి రీఫ్రెష్ చేయాలన్నమాట. మనం ఏది క్రియేట్ చేసినా ఏ రూల్ క్రియేట్ హ్మ్. చేసినా హుహు. ఒకసారి రీఫ్రెష్ చేయాలి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసిన, డేటా మోడల్ కేటగిరీలో ప్రాపర్టీస్ డేటా హ్మ్. మోడల్ కేటగిరీలో ఉంటాయి కదా. అవును. డేటా మోడల్ కేటగిరీని ఎక్స్పాండ్, ఇది ఎక్స్పాండ్ అంటే కొలాప్స్ బటన్ ఇది ఉంది కదా, అవునవును. అవును. ఎక్స్పాండ్ అండ్ కొలాప్స్ బటన్ అంటాం దీన్ని. ఈ హుహు. ప్రాపర్టీని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇందులో హుహు. ఫస్ట్ నేమ్ ఉందా, అవును. ఉంది. సో ఉంది. ఫస్ట్ అవును. నేమ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ! ఇప్పుడు ఏంటంటే ఇంకో నేమ్ క్రియేట్ చేస్తా. సో నేను ప్రాపర్టీ ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు అంటే ఇక్కడ రైట్ క్లిక్ కూడా ఇవ్వచ్చు క్లాస్ మీద. హుహు. సో క్లాస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేటెడ్ డేటా మోడల్ ప్రాపర్టీ, క్రియేటెడ్ డేటా మోడల్ ప్రాపర్టీ ఇట్లా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకో ఓకే. విధంగా ఇక్కడ డేటా మోడల్ మీద రైట్ క్లిక్ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా క్రియేట్ ప్రాపర్టీ హుహు. డైరెక్ట్ హుహు. ఇట్లా కూడా క్రియేట్ కావచ్చు. అదే హ్మ్. ప్రాపర్టీ మీద కూడా రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ హుహుహు. క్రియేట్ క్లిక్ చేసేస్తే ప్రాపర్టీ రూల్ ఫామ్ వచ్చేస్తుంది. ఓకే, ఓకే. ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనకి హ్మ్. ఇంకో ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్ మీద కూడా రైట్ క్లిక్ ఇస్తే క్రియేట్, హుహు. ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేమ్ హ్మ్. ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ నేమ్ ఎల్ షుడ్ బి ఓకే. క్యాపిటల్. సో ఓకే. లాస్ట్ నేమ్ ఐ హ్యావ్ గివెన్. ఓకే, హుహు. నౌ హుహు. బజాజ్, నౌ ఆల్సో బజాజ్. హౌ మెనీ రూల్ సెట్ వీ హ్యావ్ నౌ, ఐ మీన్ వర్షన్స్ హౌ మెనీ వీ హ్యావ్. 2 Okay, వెర్షన్స్ ఉన్నాయి. there is a 010102 and this హ్మ్. 010101. Let me హ్మ్. save it. So now I హుహు. have it two versions. I have previously it's showing only 01001 along with Bajaj rule set. Okay, this is a యాహ్! rule set name. It's okay. This is హుహు. a version. హుహు. Now I'll see this 01012 version also visibling or not. I mean, okay. Now Bajaj is there in 0101 is there. If I expand this, not coming. Why? సేవ్ చేసి రిఫ్రెష్ చేయలే కదా! వీ హ్యావెంట్ రిఫ్రెష్. ఓకే, మనం రిఫ్రెష్ అనేది చేయలేదన్నమాట. ఓకే, హ్మ్. లెట్ మీ క్రియేట్ అనదర్ నౌ. ఫస్ట్ నేమ్ హ్మ్. దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ హ్మ్. కూడా నేను రైట్ క్లిక్ ఇచ్చి ఎక్కడైనా రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ అవును. కూడా డేటా మోడల్ హుహుహు. ప్రాపర్టీ ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి హుహుహు. ఇక్కడ యాక్షన్ ట్యాబ్లోకి పోయి హుహు. క్రియేట్, ఇక్కడ నుంచి కూడా నేను ప్రాపర్టీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఓకే. ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ యాస్ క్లిక్ చేసి కూడా ప్రాపర్టీ క్రియేట్ చేయొచ్చు. ఫర్ హుహు. ఎగ్జాంపుల్ సేవ్ యాస్ ఐమ్ క్లికింగ్. హుహు. సో ఇన్ని విధాలుగా ప్రాపర్టీ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, హుహు. అదనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు రెండు రావాలా, వచ్చినాయా, 0101 అవును. రెండు అవును. వచ్చినాయి. సో రీఫ్రెష్ చేసినాం, 010102 రెండు వర్షన్ వచ్చినాయి. ఈ వర్షన్ ఓకే. సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు, జీరో వన్ జీరో ఓకే. వన్ జీరో టూ ఫస్ట్ నేమ్ ఆల్రెడీ ఉంది. సో లాస్ట్ నేమ్. ఓకే, లాస్ట్ నేమ్ ఐఎమ్ క్రియేటింగ్ నౌ. సో లాస్ట్ నేమ్ ఇచ్చిన, లాస్ట్ నేమ్ అయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ నేమ్ ఏ వర్షన్లో ఉంది, జీరో 02లో వన్ జీరో ఉందది. వన్ జీరో టూ వర్షన్లో హ్మ్. లాస్ట్ నేమ్ అనేది ఉంది. ఓకే, హ్మ్. ఇప్పుడు చూద్దాం. సో ఆ వర్షన్లో 0102 సేవ్ అయిందో లేదో. సో సేవ్ చేసేస్తాను, ఇది కూడా హుహు. టెక్స్టే కాబట్టి. సో హుహుహు. డైరెక్ట్గా సేవ్ చేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే బజాజ్ ఉంది, బజాజ్లో ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇక్కడ జీరో ఉంది ఎందుకు, రిఫ్రెష్ చేయలే మరి రిఫ్రెష్ చేయి ఒకసారి. ఎస్ రీఫ్రెష్ చేయలేదు కాబట్టి రీఫ్రెష్ చేస్తే మనకి ఆ వర్షన్ అనేది 010102 సెలెక్ట్ చేసినాం కాబట్టి ఆ వర్షన్లోకి ఈ పాస్ లాస్ట్ టైం హ్మ్. అనేది ఎంటర్ హ్మ్. అవుతుంది, హుహు. చూపిస్తుంది. హుహు. ఇప్పుడు చూడు వచ్చిందే ఓన్లీ వన్. సో ఇందులోకి ఆహా! వెళ్తే ఈ వర్షన్ దాంట్లోకి వెళ్తే మనకి ఏంటంటే లాస్ట్ నేమ్ క్రియేట్ అయిందా, ఎస్ అవునవును. క్రియేట్ అయింది.
సో ఇట్లా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేస్తాం. ప్రాపర్టీ ఏంది? సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే యాక్షన్ ట్యాబ్లోకి వెళ్ళి క్రియేట్ ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇంకో ప్రాపర్టీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏజ్ ప్రాపర్టీ ఇస్తాయి. ఏజ్ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ? ఇప్పుడు ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలా? 0101 సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, 0101 లేదా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన వర్షన్లో వేసుకోవచ్చు. రియల్ టైంలో ఏమవుతుందంటే ఇట్లా మనకు ఒక ట్రెండ్ ఉన్నావు. ఇప్పుడు ఒక ట్రెండ్ ఉన్నావు, బజాజ్ 11 ఉంది, 22 ఉంది, ఇట్లా జస్ట్ 1 or 2 3 4 ఇట్లుండవు. ఒక 50 60 60 40 ఇట్లుంటాయి వర్షన్స్. ఒక్కోరు ఒక వర్షన్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిన రూల్స్ అన్ని అందులో సేవ్ చేస్తూ ఉంటారు. సో రియల్ టైంలో ఇట్లా అవుతుంది అనమాట. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు నేను ఏజ్ క్రియేట్ చేస్తాను. సో వర్షన్ ఏంటంటే 0101 02 బై డిఫాల్ట్ హైయెస్ట్ 1 తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్. ఏజ్ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ? టెక్స్టా ఇంటీజరా? ఇంటీజర్. ఎందుకు? నంబర్స్ కదా, అందుకు నెంబర్స్ కాబట్టి ఓన్లీ నెంబర్సే తీసుకుంటుంది. ఒకవేళ టెక్స్ట్ ఇస్తే 2 తీసుకుంటుంది. అది ఒకవేళ టెక్స్ట్ ఇస్తే ఏం తీసుకుంటుంది? ఆల్ఫాబెట్ అండ్ నంబర్ 2 తీసుకుంటుంది. మన ఇష్టం వచ్చి పెట్టుకోవచ్చు. ఇంటీజర్లో ఓన్లీ నెంబర్సే ఇస్తాం, టెక్స్ట్లో 2 ఇవ్వచ్చు. ఓకే, 2 ఇవ్వచ్చు. అవును. సో స్ట్రింగ్ క్యారెక్టర్. ఇప్పుడు ఏంటంటే ఇంటీజర్ ఇచ్చిన ఏజ్ ఓన్లీ ఏజ్. ఒకవేళ టెక్స్ట్ వాల్యూస్ ఏమైనా ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుంది, తీసుకోదు. తీసుకున్న ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఏజ్ ప్రాపర్టీ సేవ్ అయింది. ఇప్పుడు ఏంటంటే నేను 3 ప్రాపర్టీ క్రియేట్ చేసిన. ఇప్పుడు చూడు, ఒక కేస్ క్రియేట్ చేస్తా. ఓకే, మా రాహుల్ వినిపిస్తుందా? ఎవరు? లేదు మా ఓకే 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 సరే సరేలే కానీ వేరే 3 ఫోన్. ఓకే ఫైన్ ఫైన్. 3 ప్రాపర్టీ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏంటంటే విల్ కనెక్ట్ బ్రో. అయితే బ్రో ఇప్పుడు 0.01 అంటే ఇప్పుడు ఫస్ట్ నేమ్ వర్షన్ 1 లో సేవ్ అయిపోద్దా? దాంట్లో చూపిస్తుంది. ఫస్ట్ నేమ్ వర్షన్ 1 లో సేవ్ అవుతుందా? ఇప్పుడు ఫోల్డర్ 1 ఫోల్డర్ 2 ఫోల్డర్ 3 అన్నట్టు. ఓకే, అందులో వేరియస్ వర్షన్లు వేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడు డెఫినేషన్. ఇప్పుడు నేను ఫోల్డర్ అయితే ఎట్లయితే మనకు ఉందో ఫోల్డర్లో సాంగ్స్ అట్లా వేసుకోవచ్చు, ఎన్నన్నా రూల్స్ ఎన్నన్నా సాంగ్స్ వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. అవునా? అట్ ద సేమ్ టైం ఈ బజాజ్ రూల్ సెట్ అంటే కూడా ఒక కంటైనర్, ఒక ఫోల్డర్ టైప్. బట్ ఫోల్డర్ అన్నము ఫోల్డర్ టైప్, ఎగ్జాంపుల్ ఫోల్డర్ టైప్ అనమాట. ఇందులో మనం క్రియేట్ చేసిన రూల్ అన్ని ప్రాపర్టీ ఒక రూల్. ఓకే, ప్రాపర్టీ ఒక రూల్. ఆ ప్రాపర్టీ అనేది ఎక్కడ సేవ్ అయింది? బజాజ్లో సేవ్ అయింది. ఓకే, ఈ బజాజ్ ఐఫోన్ 0101లో సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం మొత్తం ప్రాపర్టీస్ ఎన్ని. లీస్ట్ ఆఫ్ ప్రాపర్టీ మనకి ప్రాపర్టీ అండర్లో ఇవన్నీ కనబడతాయి. ఓకే, సో అట్లా మనం ఏంటంటే ఫోల్డర్ 1 ఫోల్డర్ 2 అని వేరే వేరే ఫోల్డర్లో వేసుకున్నాం, మనకి ఇష్టం వచ్చిన రూల్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే బజాజ్ అనేది ఒక రూల్ సెట్ అంటే ఒక కంటైనర్ అంటే ఒక ఫోల్డర్ కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో ఇదంతా ఏంటంటే నీకు నేను చెప్తాను. ఓకేనా? ఇదంతా నోట్ చేసుకో. ఓకే, వీడియో తర్వాత షేర్ చేస్తా కదా, అదంతా నోట్ చేసుకో. ఓకే, సో వీడియో చూస్తా, నోట్ చేసుకో. నువ్వు కూడా ప్యారల్గా ప్రాక్టీస్ చేయి. ఓకే, సరే బ్రో. నేను ఏదేం చెప్తానో ప్రతిదీ నువ్వు ప్రాక్టీస్ చేయి. 1కి 2 సార్లు 3 సార్లు చేయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఫ్రీ టైం అంతా దానికే స్పెండ్ చేయి, అప్పుడు త్వరగా నేర్చుకుంటావు. సో ఇది యాడ్ రూల్ సెట్. ఇక్కడ సో ఒకవేళ యాడ్ రూల్ సెట్ క్లిక్ చేసి ఇంకో రూల్ సెట్ క్రియేట్ చేసుకోవచ్చు. రూల్ సెట్ నేమ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అని నేమ్ ఉంది, మహేష్కి సో పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ బజాజ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఉంది కాబట్టి లోపలికి వెళ్తుంది. మహేష్ ఆల్రెడీ లేదు కాబట్టి కొత్త రూల్ ఫామ్ వస్తుంది, కొత్త రూల్ సెట్ ఫామ్. మహేష్ ఉంది ఇక్కడ ఏంది పాయింటర్ క్లిక్ చేస్తున్నా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ లేదు కాబట్టి న్యూ రూల్ ఫామ్ ఓపెన్ అయింది. న్యూ రూల్ సెట్ క్రియేటింగ్ రూల్ ఫామ్. సో వచ్చిందా 0101 బై డిఫాల్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు క్రియేట్ అండ్ ఓపెన్ క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుంది, అంతే సింపుల్. ఓకే, అప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ ఏం చేయాలో డిలీట్ చేసేస్తాను. సో ఇది బజాజ్. సో ఇప్పుడు కరెంట్లీ బజాజ్ బై డిఫాల్ట్ మన అప్లికేషన్తో ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది, ఓ బజాజ్ ఇంట్ అని. ఓకే, సో బజాజ్ 0101 ఒకటి, బజాజ్ ఇంట్ 0101 ఒకటి. ఓకే, ఒకవేళ ప్రీవియస్లీ 7.2 7.4 వర్షన్లో సో ఈ రెండే కాదు, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రెండే వస్తున్నాయి. ఓకే, ప్రీవియస్గా మనకి ఎన్ని వచ్చేవి? బజాజ్ డేటా అనే క్లాస్ కూడా డేటా రూల్ సెట్ కూడా వచ్చేది. ప్రీవియస్లీ 3 వచ్చేవి, ఇప్పుడు ఓన్లీ 2నే వస్తున్నాయి, బజాజ్ ఇంటూ బజాజ్ 8 వర్షన్లో. ఓకే, సో ఇది ఒక డిఫరెన్స్ అనమాట. సో ఈ డిఫరెన్స్ నేను ఏమేమి చెప్తానో ఆ డిఫరెన్స్ అన్ని నువ్వు పక్క రాసుకోవాలి. ఓకే, ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 నీకు ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఇన్ 7 and 8 వర్షన్ డిఫరెన్సెస్ అన్నాడు. లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 7 వర్షన్ అండ్ 8 వర్షన్. సో ఇది ఒక డిఫరెన్సా కాదా? డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్, బై డిఫాల్ట్ ద అప్లికేషన్ నేమ్ ఇట్ విల్ బి టేక్స్ యాజ్ ఏ రూల్ సెట్.
So Bajaj is my application name means it will be take a Bajaj as a rule set. Okay. Bajaj inte what Bajaj inte ఏంది? So integration rule set. Okay. Previously in 7 version we can see Bajaj data also, but in 7 version we can see Bajaj data, but in coming to 8 version we cannot see the Bajaj data. Okay, now only two are came, only Bajaj and one rule set and Bajaj int, like that two rule set only one coming. Okay, in terms of response time 7 also very fast. Okay, ఇంకోటి డిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డిఫరెన్స్ అడిగినారు ఇన్ 7 వర్షన్. ఓకే, లేదు బ్రో, ఆపరేటర్ ఇప్పుడు రూల్ రూల్ 7 లో ఏముంది, కొంచెం మళ్ళీ చెప్పు ఒకసారి. 7 లో 7లోనా? సార్ చెప్తా కొంచెం చెప్తా 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 రూల్ వర్షన్ ఓకే, చెప్తా కొంచెం చెప్తా. కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయింది నాకు. ఓకే ఓకే, ప్రీవియస్లీ ఏంటంటే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినాం. అవును. బజాజ్, ఈ బజాజ్ నేమ్ ఎక్కడ ఇచ్చినాం? న్యూ అప్లికేషన్ ఇచ్చి మనం న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసినాం ప్రీవియస్లీ. న్యూ అప్లికేషన్ అవును క్లిక్ చేసి న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసినాం. సో అవును. అప్పుడు ఏంటంటే మనకి, ఓకే, ఈ వీడియో నీకు మళ్ళీ ఇస్తా, ప్యారల్గా ప్రాక్టీస్ చేయి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సరే బ్రో, చేస్తా ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్లారిటీగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఇను చాలు. ఓకే, ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బజాజ్ అప్లికేషన్, న్యూ అప్లికేషన్ యు ఆర్ క్రియేటింగ్. ఓకే, న్యూ అప్లికేషన్ క్లిక్ చేసి న్యూ అప్లికేషన్ క్రియేట్ చేస్తాను, న్యూ అప్లికేషన్ విజార్డ్. ఓకే, సో అప్లికేషన్ నేమ్ ఇచ్చినాం, బజాజ్ ఇచ్చినాం. ఓకే, అవును. సో ఇచ్చినప్పుడు ఏంటంటే రూల్ సెట్స్ ఏం క్రియేట్ అవుతాయి అంటే, సేమ్ అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో ఒకటి క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్ వర్షన్ ఏంది? డిఫాల్ట్ 010101 ఉంటుంది. 0101 తీసుకుంటుంది. అవునా? అవును. ఇప్పుడు ఏంటంటే 0101 తీసుకుంటుంది. సో నెక్స్ట్, సారీ బజాజ్ కదా నెక్స్ట్ తీసుకుంటుంది. ఇంకా 010102 ఏదో తీసుకుంటుంది మళ్ళీ బజాజ్ క్రియేట్ చేసి. ఇంకోటి ఏం తీసుకుంటుంది? బజాజ్ ఇంట్ అని తీసుకుంటుంది. ఇంకోటి అవునవును. కూడా క్రియేట్, ఇంటిగ్రేషన్ క్లాస్, ఇంటిగ్రేషన్ రూల్స్ అవును ఏమన్నా ఉంటే అవును. అన్ని ఇందులో క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఓకే, ఏంటంటే నెక్స్ట్, ఇంటిగ్రేషన్ అది. ఓకే ఓకే. బజాజ్ ఇంట్ అంటే ఇంటిగ్రేషన్. ఇప్పుడు బజాజ్ డేటా డాష్, నాట్ డాష్, కోలన్ 01-01-01. Okay, data class. Previously in 7 version we observed this also. Okay, data. Okay, like a 7 version, 7 plus అంటే 7+అంటే 7.1, 7.2, 7.3, 7.4 అన్నీ వస్తాయి 7+ వర్షన్స్ అంటే. ఇప్పుడు 4+ ఎక్స్పీరియన్స్ అంటాం. 4+ ఎక్స్పీరియన్స్ అంటే 7.9 వరకు ఉంటుందా బ్రో? 7.9 వరకు ఉంటుందా? లేదు, 7.4కి లాస్ట్ అయిపోయినాయి వర్షన్స్. ఓకే, ఓకే, తర్వాత 8ఆ? తర్వాత 8లోకి ఎంటర్ అయిపోయినాం. తర్వాత ఓకే ఏంటంటే ఓకే. 8+ వర్షన్. ఓకే, 8+ వర్షన్లో ఏంది మనకి? సో ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇది ఒక డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, సో ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నువ్వు ఇవన్నీ నేర్చుకుంటే, నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నీకేంటంటే ఇంటర్వ్యూ అనేది, నీ ఇంటర్వ్యూ నువ్వు క్రాక్ చేసేస్తావు. ఈ చిన్న చిన్నవే మనం ఏమనుకుంటావు, రియల్ టైం వేరేది ఏమో ఉంది, రియల్ టైం అంటే ఇంకేదో ఉంది, ఇదంతా కాదు అని ఇట్లా ఫీల్ అవుతూ ఈ ప్రాక్టీస్ చేయకుండా ఉన్నదాన్ని మర్చిపోతా అంటాం. ఓకే, అవునవును. సో మనకి ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు రూల్ సెట్. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక రూల్ సెట్ ఉంది, రూల్ సెట్ క్రియేట్ చేయాలి. 2 రూల్ సెట్ క్రియేట్ చేయాలి. ఒకటి ఏంటంటే హెచ్డిఎఫ్సి అనే ఒక రూల్ సెట్ క్రియేట్ చేయాలా. ఇంకోటి అవును. ఏంటంటే సమ్ యాక్సిస్ అనే ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. యాక్సిస్ బ్యాంక్ అని, యాక్సిస్ అని, హెచ్డిఎఫ్సిని ఒక రూల్ సెట్ క్రియేట్ చేయాలన్నమాట. సో మనకి ఏంటంటే రూల్ సెట్ ఎట్లా క్రియేట్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్లా చిన్న అదే చిన్న నువ్వు రిక్వైర్మెంట్స్. చెప్పావు కదా, యాడ్ చేయించావు కదా అక్కడ, ప్లస్ యాడ్ అని వస్తుంది. సో అట్లా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అట్లే మనం యాడ్ చేస్తాం. ఇవే రూల్ సెట్ క్రియేట్ చేయి, ఇలాంటి చిన్న చిన్నవే మనకి ఇచ్చేది రియల్ టైంలో. ఓకే, అయితే ఇది ఒక ఫోల్డర్ లాగా మనం చేసే యాక్టివిటీస్ అంతా దీంట్లో ఈ ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. అంతే. ఫోల్డర్ లాగా. మనం ఏదంటే ఫోల్డర్ లాగానే, ఎగ్జాంపుల్కి ఫోల్డర్ అంటే ఏం చేస్తామో నీకు తెలుసు. ఓకే, అవునవును. సో రూల్ సెట్ కూడా అదే చేస్తాం. బట్ ఇక్కడ ఫోల్డర్ అనేవి ఎక్కడైనా ఫోల్డర్ అనకూడదు. ఇప్పుడు నువ్వు వాట్ ఈస్ ద రూల్ సెట్ అని నీ క్వశ్చన్ వచ్చింది అనుకో, సో ఇట్స్ వన్ ఫోల్డర్, ఇది అనకూడదు. ఇట్స్ ఎ ఫోల్డర్. వాట్ ఫోల్డర్ అంటారు వాళ్ళు. ఓకే, ఒక ఫోల్డర్ లాగా అన్నా కానీ ఫోల్డరే అనలా నేను. ఓకే, ఓకే ఓకే రూల్ ఓకే. సెట్. వాట్ ఈస్ రూల్ సెట్? రూల్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్, వాట్ ఎవర్ వి క్రియేటెడ్ ఇన్ పేగా. ఓకే, వాట్ ఎవర్ వి క్రియేటెడ్ ఇన్ పేగా ఆల్ ఆర్ రూల్స్, సింప్లీ రూల్స్ అంతే. ఓకే, అవును. ఎగ్జాంపుల్ శాంపుల్స్ ప్రాపర్టీస్, ప్రాపర్టీ ఉంది, సెక్షన్, సెక్షన్. ఫ్లో, ఫ్లో యాక్షన్. ఓకే, యాక్టివిటీ, ఆల్ ఆర్ ప్రాపర్టీస్. ఓకే, సింప్లీ ఆల్ ఆర్ ప్రాపర్టీస్ అంతే. రూల్ సెట్ ఇట్స్ ఏ కంటైనర్. ఓకే. ఓకే, వాట్ ఎవర్ వి క్రియేటెడ్ ఆల్ రూల్స్ విల్ బి సేవ్డ్ అండర్ రూల్ సెట్.
విల్ బి సేవ్డ్ అండర్ రూల్ సెట్. ఓకే, హుహు. రూల్ సెట్ అంతే. సింప్లీ రూల్ సెట్ డెఫినేషన్ ఇది అనమాట. ఇట్స్ ఏ వన్ కంటైనర్, ఇట్స్ ఏ కంటైనర్. ఓకే, హుహు. వాట్ ఎవర్ వి క్రియేటెడ్ రూల్స్ లైక్ ఏ ప్రాపర్టీ సెక్షన్ ఆల్ విల్ బి క్రియేటెడ్, ఐ మీన్ సేవ్ అండర్ రూల్ సెట్. రూల్ సెట్. ఇట్స్ వన్ టైప్ ఆఫ్, నువ్వు అనొచ్చు ఇట్స్ లైక్ ఏ హుహు. ఫోల్డర్ అని కూడా అనొచ్చు, బట్ ఇట్స్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ రూల్ సెట్ అంటే ఇట్ ఈస్ ఏ ఫోల్డర్ అంటే అది తప్పు. హ్మ్. ఇట్స్ లైక్ హుహుహు. ఏ ఫోల్డర్, సో హౌ వీ హుహు. కెన్ బి సేవ్ ద డేటా ఇన్ ఫోల్డర్స్. Okay, so like హుహు. a songs videos we can be save at the same time in rule set also all the rules we can be save under the rule set. Okay, హుహుహుహు. రూల్, వాట్ ఈస్ అ రూల్? ఇప్పుడు ఏంటంటే హుహు. నీకు ఇంటర్వ్యూ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీకు ఇంకో హుహు. ఎగ్జాంపుల్ చెప్తా. రూల్ ఎందుకు అడుగుతారు, ఇంత చిన్నవి ఎందుకు అడుగుతారని నీకు డౌట్ రావచ్చు, అవునా? హ్మ్. సో హుహుహు. అవును. ఏంటంటే సో ఇంటర్వ్యూ చేసేటోళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. కంపెనీ హుహు. ఏంటంటే జాన్ డీర్. ఓకే, హుహు. జాన్ డీర్ టెక్నాలజీస్ సమ్ కంపెనీ ఉంది, పర్మనెంట్ సంథింగ్ ఏదో కంపెనీ ఉంది. హుహు. సో ఇది ఏంటంటే పూణే కంపెనీ అనుకుందాం, ప్రైవేట్ హుహు. లిమిటెడ్. ఇది ఒక కంపెనీ ఉంది. ఇందులో ఏంటంటే కొత్తగా పెగా అనేది, సో ఇంతకుముందు హ్మ్. జావా పైథాన్ అన్నీ ఉండేవి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఇప్పుడు ఏంటంటే హుహుహు. వీళ్ళు పేగాను కూడా పెట్టాలనుకుంటాం. ఈ పేగా అనేది అసలు ఈ జాండీర్ వాళ్ళకి ఏదో పేగా అనేది కూడా తెలియదు, బట్ పేగా అనేది ఈ హ్మ్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి జాండీర్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఏ కంపెనీ హుహు. అంటే ఐబిఎం కంపెనీ ఉంది. ఓకే, హుహుహు. ఐబిఎం ఏంటంటే ప్రాజెక్టులు ఎవరికి ఇస్తుంది, చిన్న కంపెనీలకు ఇస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్కి. హుహుహు. లేదా ఈ జాండీ రోల్ ఏంటంటే సమ్ యుఎస్ కంపెనీస్తో. ఓకే, హుహుహు. యుఎస్లో ఒక కంపెనీ ఉంది, సమ్ ఎక్స్ కంపెనీ ఉంది యుఎస్లో. హుహుహు. ప్రాజెక్టులు అన్నీ వీళ్ళు ఇస్తారు. హుహు. వీళ్ళు ప్రాజెక్టులు ఎవరికి ఇస్తారు, ఇండియా పీపుల్స్కి ఇస్తారు. ఓకే, అవును. ఇండియా పీపుల్ ఇస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే ఆ ప్రాజెక్టులు తీసుకోవాలా, ఈ ఇండియన్స్ పీపుల్ ఏమి ఇన్ఫోసిస్ ఐబిఎం వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ యూఎస్ పీపుల్ దగ్గర తీసుకోవడము, కంప్లీట్ చేయడం, హ్మ్. ఇది వీళ్ళ పని. కంప్లీట్ చేసి వీళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళ వర్క్. ఓహో! ఇండియన్స్ కంపెనీ వర్క్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. యుఎస్ హుహుహు. దగ్గర ఏమున్నాయంటే ప్రాజెక్ట్ నేమ్స్ ఉన్నాయి. సమ్ హుహు. ఏంటంటే ప్రాజెక్ట్ సమ్ ఎక్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ప్రాజెక్ట్స్ ఆల్ ప్రాజెక్ట్ ఏంది, పైథాన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హుహు. పైథాన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే జావా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, హుహు. ఇంకా ఏంది ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, స్ప్లంక్ హ్మ్. ప్రాజెక్ట్స్, ఇట్లా అన్నీ ఉన్నాయి. హుహు. ఈ జాండీర్ వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాజెక్టులు, సో ఈ ప్రాజెక్ట్ ఏంది పైథాన్ ప్రాజెక్ట్ ఏమని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో ఏంటంటే ఒక చిన్న ఒక అప్లికేషన్ లైక్ ఏంటంటే హెల్త్ కేర్ అప్లికేషన్ సంథింగ్ వచ్చింది, హెల్త్ కేర్. ఓకే, హ్మ్. హుహు. ఎగ్జాంపుల్కి హెల్త్ కేర్ అప్లికేషన్. సో వీళ్ళ ఈ జాండీర్ వాళ్ళ దగ్గర ఏమంటే పైథాన్ వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ వాళ్ళు హ్మ్. ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ వచ్చి తీసుకుంటారు. ఎవరు, హ్మ్. జాండీర్ వాళ్ళు. హుహు. జాండీర్ వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు, పైథాన్ ప్రాజెక్టు ఒక టీము, వీళ్ళకి టీం కావాలా. ఇప్పుడు ప్రాజెక్ట్ హుహు. ఒకటి వచ్చింది, ఏంది ప్రాజెక్ట్ పేరు ఏంది, హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అన్నా కదా. హుహు. హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఎవరు తీసుకున్నారు, ఈ జాండీర్ వాళ్ళు తీసుకున్నారు, పైథాన్లో తీసుకున్నారు. ఉండేది. సో జావాలో హ్మ్. సమ్ అదర్, జావాలో సమ్ ఇంకోట్లా వేరియస్ అప్లికేషన్ ఉంటుంది. జావాలో ఒక గేమ్ ఏంది, స్నేక్ గేమ్. ఓకే, ఓహో! స్నేక్ గేమ్ అనుకో ఎగ్జాంపుల్కి. ఏడబ్ల్యూఎస్లో ఏంది క్లౌడ్, డేటాబేస్ గురించుంటది. క్లౌడ్ సెక్యూరిటీ సంథింగ్, ఇట్లా వేరియస్ హ్మ్. అప్లికేషన్ అనుకో, ఎగ్జాక్ట్గా లేకపోయినా జస్ట్ అనుకో హుహు. ఇది అప్లికేషన్. హ్మ్. ఏడబ్ల్యూఎస్లో వేరియస్ ఉన్నాయి. ఈ జాండీర్ అనేది ఒక కంపెనీ పూణేలో అనుకో. హ్మ్. ఓకే, హుహుహు. ఆర్ ఇన్ఫోసిస్ అనుకో, సంథింగ్ హ్మ్. ఐబిఎం అనుకో, ఆర్ ఐబిఎంఏ హ్మ్. అనుకో. ఓకే, అర్థమయ్యేకి ఏదైతే ఏముంది. ఓకే, హుహు. ఐబిఎం ప్రైవేట్ లిమిటెడ్ సంథింగ్ అనుకో. ఓకే, ఇప్పుడు ఏంటంటే హ్మ్. ఐబిఎం అనేది ఏం చేస్తుందంటే పైథాన్ ప్రాజెక్టు, సో వాళ్ళ దగ్గర పైథాన్. సో ఓకే, వాళ్ళు ఏంటంటే ఇండియన్స్లో, ఐ మీన్ ఇండియాలో పైథాన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సో ఇండియన్లు ఉన్నారు. సో హ్మ్. వీళ్ళు ఏంటంటే రిక్వైర్మెంట్ ఎక్కడైతే నౌకరీలోకి వెళ్తారో ఎవరైతే అందరూ ఉన్నారో, ఎవరైతే హుహు. పైథాన్ వాళ్ళు ఉన్నారో అందరినీ రిక్రూట్ చేసుకుంటుంది. ఒక 20 మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటూ 20 మెంబర్స్కి ఏంది ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తుంది. ఏది, పైథాన్ హ్మ్. హెల్త్ హెల్త్ కేర్‌లో. హెల్త్ కేర్. హ్మ్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవరిని రిక్వైర్మెంట్ చేసుకుంటుంది, ఒక ఇద్దరిని రిక్రూట్ చేసుకుంది, సీనియర్స్ని, టీఎల్స్ని. హుహు. 3+ ఎక్స్పీరియన్స్ హుహు. కావాలని. సో హుహు. 3+ పీపుల్ రిక్రూట్ చేసుకుంది. ఏంది, సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఓకే, హుహు. సీనియర్ డెవలపర్ అనుకో. హ్మ్. ఇంకా ఏంది జూనియర్ డెవలపర్స్, 2+1+ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంది, జూనియర్ డెవలపర్. ఓకే, హుహు. తీసుకుంది. హుహు. ఫైనల్గా ఏం చేస్తుంది, ఈ 2 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్. జస్ట్ హుహు. ఈ కంపెనీలో పైథాన్ హెల్త్ కేర్ అనే ప్రాజెక్ట్ ఐబిఎం కంపెనీ తీసుకుంది, యుఎస్ వాళ్ళ నుంచి తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే త్రీ అవును. ప్లస్ ఉన్న సీనియర్గా 3+1 తీసుకుంది, హ్మ్. జూనియర్గా 1+ ఉండేవాడిని తీసుకుంది అనుకో. సో 2+ ఉండేవాడిని తీసుకుంది. హుహు. ఇప్పుడు ఏంటంటే 20 మెంబర్స్ కావాలా. 20 మెంబర్స్ రిక్రూట్ హ్మ్. చేయాలంటే మినిమం అంటే 40-50 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు హుహుహు. ఏమవుతుందంటే వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తా ఇప్పుడు జూనియర్ పర్సన్ కూడా ఇంటర్వ్యూ చేస్తాడు.
సో జూనియర్ పర్సన్ ఏమడుగుతాడు, హుహు. అతనికి వచ్చేదే కొంచెం కొంచెం లైట్గా వస్తుంది. జూనియర్గా వాళ్ళు ఎట్లా పోయింటారు అనేది మనకు తెలుసు. ఓకే, అనుకో జస్ట్. సీనియర్గా కూడా వాళ్ళు అవును. ఎట్లా పోయింటారు, హుహు. ఎక్స్పీరియన్స్ ఎట్లా పెట్టింటారు, ఎట్లా అంతా మనకు తెలుసు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ పోయినారు. అవునవును. హ్మ్. సో ఇతనికి ఏం తెలియదు అనమాట, జూనియర్కి ఏం పెద్దగా తెలియదు, జస్ట్ తెలుసు, హ్మ్. బేసిక్స్ తెలుసు లైట్గా అంతే. ఓకే, ఇతను ఏంటంటే హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూ, ఇతను హుహు. ఇప్పుడు 30-40 మెంబర్స్కి ఇంటర్వ్యూ చేయాల, 1 వీక్ 2 వీక్స్ టైం హుహు. ఇచ్చింటారు. వీళ్ళు ఏంటంటే అవును. క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళకి అడిగే క్వశ్చన్ ఏంది, వాట్ ఈజ్ రూల్స్, ఓకే, వాట్ హుహుహు. ఈజ్ ఇన్హెరిటెన్స్, ఓకే, వాట్ ఈజ్ హుహుహు. రూల్ సెట్, ఇట్లా సింపుల్ సింపుల్, వాట్ హుహుహు. ఈజ్ పేగా, వాట్ ఈజ్ బీపీఎం, హుహు. వాట్ ఈజ్ బీపీఎం, వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ పే 7 and 8 వర్షన్. 8. ఇట్లా సింపుల్ సింపుల్ అన్నీ అడుగుతా హుహు. వెళ్తారనమాట. ఓకే, సో ఇంటర్వ్యూ హుహు. చేసేది ఈ పర్సన్ ఉన్నప్పుడు అడిగేది ఈ రేంజ్వే కదా. 3+ అవునవును. సీనియర్, కరెక్టే. సీనియర్ కూడా ఫేకే అనుకుందాం. ఓకే, వీళ్ళు అడిగే ఆ! క్వశ్చన్స్ ఏంది, ఇవేనా, ఇంకొంచెం వాట్ ఈస్ కేస్, వాట్ ఈస్ కేస్, హ్మ్. ఓకే, వాట్ ఈస్ డేటా ప్రాపగేషన్, హౌ యూ విల్ డిఫెండ్ సెక్యూరిటీ టు కేస్, వాట్ ఈస్ లాకింగ్, ఇట్లా కొంచెం అడుగుతారు అంతే. ఓకేనా, హుహు. ఇంకా రియల్ హుహు. టైంలో అవును. ఇట్లే ఉంటుంది. ఓకే, అందుకు నీకు ఏంటంటే నేను రూల్ ఎందుకు ఇంతగా చెప్తున్నావు, రూల్ సెట్ ఎందుకు ఇంతగా చెప్తున్నావు అంటే, సో అది. ఓకే, అదనమాట. సో ఓకే. రూల్ సెట్ హెచ్డిఎఫ్సి ఒక రూల్ సెట్. ఇందులో ఏంటంటే, ఇందులో మనకు నచ్చినవి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది. ఇప్పుడు ఒక సేమ్ హ్మ్. కంపెనీలో 2-3 రూల్ సెట్స్ ఉంటాయి. ఒక సేమ్ కంపెనీలో ఏంటంటే 2 అప్లికేషన్ హ్మ్. ప్యారలల్గా రన్నింగ్ అవుతాయి, ప్యారలల్గా డెవలప్ అవుతాయి. ప్యారలల్ అంటే హ్మ్. 20 మెంబర్స్ ఉంటారు. సో దీంట్లో వర్క్ ఉంటే దీంట్లో, దాంట్లో వర్క్ ఉంటే దాంట్లో, 2 అప్లికేషన్లో వర్క్ చేస్తుంటాడు. ఏంటంటే హెచ్డిఎఫ్సి హ్మ్. రిలేటెడ్ రూల్స్ అన్నీ హెచ్డిఎఫ్సి ఫోల్డర్లో లేదా కంటైనర్లో సేవ్ చేయాలి. ఓకే, రూల్స్ సమ్ హుహు. ఏంది, సమ్ హ్మ్. 500 రూల్స్ ఇందులోనే క్రియేట్ చేయాల. ఓకే, హ్మ్. హుహు. ఇంకోటి ఏంది, యాక్సిస్ అప్లికేషన్లో ఏంటంటే సమ్ సమ్ 300 రూల్స్ అనేది క్రియేట్ చేయాల. ఓకే, సో సంథింగ్ ఇట్లా హుహు. ఎన్ని రూల్స్ అన్నా 400 800 సంథింగ్ రూల్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తానమాట. సో రూల్ సెట్ అంటే అర్థమైంది కదా. సో రూల్ సెట్ అంటే అదనమాట. ఓకే, అవును. రూల్ సెట్ ఎట్లా క్రియేట్ హ్మ్. చేస్తారు చూపిస్తాను చూడు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రూల్ సెట్లోకి ఎట్లా ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ బజాజ్, ఇక్కడ డౌన్ యారో ఉంది. ఇది హ్మ్. ఏంటంటే మెనూ బటన్ క్లిక్ చేసి మెనూ హ్మ్. వస్తుంది. సో దీన్ని మెనూ బటన్, మెనూ అవును. వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మెనూ బటన్లో హుహు. డెఫినేషన్లోకి వెళ్ళినాం. ఓకే, సో బ్రో డెఫినేషన్లోకి ఈ రూల్ సెట్ డైరెక్ట్ మనము ఆహ్, అప్లికేషన్‌లో క్రియేట్ చేస్తామా? ఇంప్లిమెంటేషన్‌లో క్రియేట్ చేస్తామా అట్లా? అట్లా ఏం లేదు, దేనికన్నా ఆటోమేటిక్గా ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసిన, ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసిన, ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అంతే. ఓకే, మన ఇష్టం అది ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చా? ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నేను క్రియేట్ చేయలే ఇప్పుడు. ఓకే, బజాజ్ ఇంటి ఆల్రెడీ ఉన్నాయి. నేను జస్ట్ ఇది మాత్రమే నేను ఇచ్చిన, ఇది ఆల్రెడీ ఉన్నాయి. ఆటోమేటిక్, అవును ఇది. ఇది వచ్చేసింది అవును. ఇది ఆటోమేటిక్గా. ఓకే, ఆటోమేటిక్‌గా తీసుకుంది. సో అదే అవును. అనమాట. ఇంటిగ్రేషన్ తీసేసుకుంది. ఓకే. తీసుకుంది. ఇప్పుడు ఇంకోటి కావాలంటే మనం ఓన్గా ఇప్పుడు ఆటోమేటిక్గా 2 క్రియేట్ అయినాయి. హ్మ్. మాన్యువల్గా నీకు నచ్చిండేటివి అవును. నువ్వు క్రియేట్ చేసుకో, నీకు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, భాష, లేదా హ్మ్. ఏంటంటే హ్మ్. హెచ్డిఎఫ్సి అన్నా కదా, హెచ్డిఎఫ్సి రూల్ సెట్ ఒకటి హుహు. క్రియేట్ చేయాల. హుహు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లిక్ హ్మ్. చేస్తా, హెచ్డిఎఫ్సి లేదు కాబట్టి కొత్త న్యూ రూల్ ఫామ్, క్రియేటింగ్ న్యూ రూల్ ఫామ్ వస్తుంది. ఓకే, న్యూ రూల్ ఫామ్ వచ్చింది. హుహుహు. ఆటోమేటిక్గా జస్ట్ హెచ్డిఎఫ్సి ఇచ్చిన వర్షన్ 0101 తీసుకుంది, హెచ్డిఎఫ్సి 0101 ఆటోమేటిక్గా హుహుహు. తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే క్రియేట్ అండ్ ఓపెన్ క్లిక్ చేస్తా. క్రియేట్ అండ్ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఏమంటే నాకు ఇది క్రియేట్ అయిపోతుంది. ఓకే, హెచ్డిఎఫ్సి 0101 క్రియేట్ అవును. అయిపోయింది. సో సేవ్ క్రియేట్ చేసి నాకు హెచ్డిఎఫ్సి రూల్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బజాజ్లో బజాజ్లో ఏంటంటే హెచ్డిఎఫ్సి మాత్రమే ఉంది. ఇప్పుడు సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుందా, కరెక్ట్ వస్తుందా, సేవ్, ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే ఎందుకంటే అప్లికేషన్ లేదనా? ఇక్కడ బాగా చూడు, నువ్వు అప్లికేషన్ లేదని కాదు, బాగా చదువు, ఇది చదువు, హ్మ్. ఎర్రర్ చదువు ద ఒకసారి. వెర్షన్ ఆఫ్ రూల్ సెట్స్ must include major and minor version parts. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ అదర్ రూల్ సెట్ చూడు, దీనికి డిఫరెన్స్ చూడు, ఏమో డిఫరెన్స్. హెచ్‌డిఎఫ్‌సి ఉంది. దానికి బజాజ్ ఉంది అందుకు. ఇంకా ఏముంది డిఫరెన్స్. ఇక్కడ వెర్షన్ నంబర్స్ లేవు. అది వర్షన్ నెంబర్స్ లేవు కదా, వర్షన్ నెంబర్స్ అవును. అనేది రాయాల హ్మ్. 01-01. ఓకే, ఓకే. అది మనమే ఇప్పుడు ఇవ్వాలా? ఆహా! మనమే ఇవ్వాల. ఓకే, ఇప్పుడు సేవ్ హుహు. చేద్దాం. ఎర్రర్ పోయిందా, నో ఎర్రర్. ఇది అవునవును. వదిలేసి, ఇది ఎర్రర్ కాదు హుహు. ఇది. ఓకే,
ఇది అవును. ఇది ఇది కాదు. ఎర్రర్ కాదు. ఇప్పుడు సేవ్ హెచ్డిఎఫ్సి అయింది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక రూల్ క్రియేట్ చేస్తా. రైట్ క్లిక్ ఆన్ ది క్లాస్, క్రియేట్ హుహు. డేటా మోడల్ ప్రాపర్టీ. హుహు. క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నాకేంటంటే రూల్ సెట్స్ ఇక్కడ బజాజ్ ఉంది, హెచ్డిఎఫ్సి కూడా కనబడింది. అవునా? హ్మ్. అవును. బజాజ్ ఉంది, హెచ్డిఎఫ్సి కూడా కనబడింది. అట్లా ఇప్పుడు నేను కావాలంటే హ్మ్. హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక రూల్ ఏంది, హెచ్డిఎఫ్సి శాంపుల్, ఓకే, సమ్ ప్రాపర్టీ నేమ్ అయితే ఇచ్చిన, క్రియేట్ అండ్ ఓపెన్. సో డైరెక్ట్గా సేవ్ చేస్తాను. అందులో వచ్చి ఈ రూల్ అనేది ఆ హెచ్డిఎఫ్సి వర్షన్లో, ఐ మీన్ కంటైనర్లో హ్మ్. హ్మ్. సేవ్ అయిపోతుంది సింపుల్గా. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసి హుహు. ఇప్పుడు ఏంటంటే హెచ్డిఎఫ్సిలోకి వెళ్తా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు న్యూ రూల్ ఫామ్లోకి వెళ్ళదు, అవును. ఎగ్జిస్టింగ్ రూల్ సెట్లోకి వెళ్తుంది. ఎగ్జిస్టింగ్ హుహు. హెచ్డిఎఫ్సి వర్షన్స్లోకి వెళ్తుంది. ఎన్ని ఉన్నాయి వర్షన్స్? ఓన్లీ ఒకటే ఉంది. ఓకే, ఒకటే ఉంది. ఓన్లీ ఒకటే ఉంది. ఇందులో ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాపర్టీ ఉంది ఆల్ రూల్ హ్మ్. సెట్లో. అవును. ఇది ఆల్ రూల్ కనిపిస్తది సెట్లో ఇప్పుడు. ఆల్ రూల్ సెట్లో ఇప్పుడు హ్మ్. క్రియేట్ చేసిన రూల్ సెట్ ప్రాపర్టీ ఏంది? శాంపుల్, హ్మ్. హెచ్డిఎఫ్సి శాంపుల్ అని నేమ్ ఇచ్చినాం కదా ప్రాపర్టీ. సో రూల్ టైప్ ప్రాపర్టీ, హ్మ్. రూల్ నేమ్ హుహుహు. హెచ్డిఎఫ్సి శాంపుల్. ఏ క్లాస్లో ఉంది? ఏ క్లాస్లో ఉంది? అదే టీజీబీ ఇది ఐఫన్ బజాజ్ టీజీబీ ఐఫన్ బజాజ్ బజాజ్. అవును. వర్క్ అవైలబిలిటీ ఎస్. ఓకే, హుహు. క్రియేట్ చేసింది ఎవరు? సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసినాడు. ఓకే, హుహు. ఇట్లా మొత్తం అనేది చూడొచ్చు అనమాట. ఓకే, సో మొత్తం అనేది చూడొచ్చు ఇట్లా అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఓకే ఫైన్. ఇప్పుడు నేను రూల్ సెట్ అనేది దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి నాకు అవసరం లేదు. సో డిలీట్, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు డిలీట్ హుహు. అయిపోయింది. మళ్ళీ రావాలంటే, సో ఇప్పుడు నేను సేవ్ చేయాల, జస్ట్ ఏంటంటే యాక్షన్ ట్యాబ్లో రీఫ్రెష్ బై హుహు. మిస్టేక్గా డిలీట్ చేసిన. ఓకే, హ్మ్. రీఫ్రెష్ చేసేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే. కావాల్సి డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసేసిన, సేవ్, హ్మ్. ఓకే. సేవ్ చేసేసిన, యాక్షన్ ట్యాబ్స్, రిఫ్రెష్. ఇప్పుడు ఇంకా రాదనమాట, డిలీట్ అయితే అయిపోయింది. ఓకే, సో డిలీట్ అయితే అయిపోయింది. సో దీన్ని అయితే క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా రూల్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. సో అయితే ఇప్పుడు ప్రాపర్టీకి బ్రో ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్టీ కొత్త రూల్స్ క్రియేట్ చేసావు కదా ఇప్పుడు. అయితే అది ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేస్తే అది పర్మనెంట్‌గా ప్రాపర్టీ కూడా డిలీట్ అవుతదా? ఇప్పుడు ఓ ప్రాపర్టీ ఉంది, ఏజ్ ప్రాపర్టీ ఉంది. ఓకే, అవును. దీనికి అవును. డిలీట్ చేయాలంటే ఎట్లా అంటే డిలీట్, మళ్ళీ ఆ డిలీట్ చేసిన ప్రాపర్టీ ఇక్కడ డిలీట్ ఉంది, అవును. డిలీట్ క్లిక్ చేస్తే ఒకవేళ మీ బై మిస్టేక్గా నువ్వు సేవ్ చేసేది పోయి యాక్షన్లోకి వెళ్ళేది పోయి డిలీట్ కొట్టేసినావు, ఇట్లా నీకు పాపప్ అవునవును. వస్తుంది, సంథింగ్ డిలీట్ చేసేసినావు కావాలని. హ్మ్. సో అయ్యో హుహు. మిస్టేక్, అయ్యో ఈ ప్రాపర్టీ కావాలని డిలీట్ చేసేసినా అని ఫీల్ అయినావు. ఫీల్ హుహుహు. అయ్యి మళ్ళీ ఆ ప్రాపర్టీని మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలా. సో ఇప్పుడు ఇక్కడ హ్మ్. రీస్టోర్ అని ఉందా, అవునవును. ఓకే. రీస్టోర్ క్లిక్ ఆహా! చేస్తే ఏమవుతుందంటే ప్రాపర్టీ అనేది మళ్ళీ రిటర్న్ హ్మ్. వస్తుంది. మళ్ళీ డిలీట్ హ్మ్. క్లిక్ చేస్తాను చూడు, డిలీట్ హుహుహు. క్లిక్ చేసిన, సో సంథింగ్ వాల్యూ ఇచ్చిన, డిలీట్ చేసిన, అప్పుడు ఫీల్ హుహు. అయినా మళ్ళీ ఈ ప్రాపర్టీ కావాలి కదా నాకు అని. ఇప్పుడు చూడు ఇక్కడ ఏజ్ అవునవును. అని ఉందా, ఇప్పుడు ఇక్కడ అవునవును. రీఫ్రెష్ చేద్దాం, ఉందా లేదా అనేది కనబడుతుంది. రీఫ్రెష్ యాప్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు ఏంటంటే హుహు. డేటా మోడల్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. హుహు. డేటా మోడల్ ప్రాపర్టీ టూనే ఉన్నాయి, ఫస్ట్ టైం లాస్ట్ టైం. అవునా? అవునవును. ఇప్పుడు మళ్ళీ రీస్టోర్ క్లిక్ చేద్దాం. హుహు. రీస్టోర్ క్లిక్ చేసి ఏమవుతుందంటే ఎక్స్పాండ్ చేసిన, రీఫ్రెష్ ది యాప్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు హ్మ్. ఏమవుతుందంటే సో డేటా మోడల్లో ఏజ్ అనేది ఉంటుందా ఉండదా? హుహు. ఉంటుంది. ఉంటుంది. వచ్చిందా? హ్మ్. ఇట్లా అనమాట. ఇట్లా మనం ఏంటంటే ప్రతిదీ మళ్ళీ పోయి చూసుకోవచ్చు. ఓకే, కాదు ఇప్పుడు, ఇప్పుడు మనం డిలీట్ చేసాము. ఈ ఏజ్ ట్యాబ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టోర్ ఆప్షన్ పోతది కదా బ్రో! ఆల్రెడీ ఓపెన్ కాబట్టి మరి చేసుకున్నాం. బ్యాక్ ఎండింగ్ ఏమో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉందా? ఇది కాకుండా వేరేదేమన్నా? మళ్ళీ చెప్పు. కాదు బ్రో. ఇప్పుడు, ఇప్పుడు నువ్వు డిలీట్ చేసావు కదా! ఇది ఓకే, ఏజ్ ప్రాపర్టీ. ఓకే, డిలీట్ చేస్తావు. డిలీట్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకటి మనకి బటన్ వచ్చింది ఇక్కడ పైన. అది అది లేకుండా మనం డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ట్యాబ్ క్లోజ్ చేసామనుకో, ఏజ్ దే ఫుల్ క్లోజ్ చేసామనుకో, మనకి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉండదు కదా! మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాల నువ్వు చెప్పింది. ఆహ్, ఇప్పుడు నువ్వు ఇది ప్రాపర్టీ డిలీట్ చేసావు కదా బ్రో! డిలీట్ చేసిన, డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ బటన్ వచ్చింది. రీస్టోర్ బటన్ వచ్చింది. బటన్ ఓకే, వచ్చింది. నువ్వు రిఫ్రెష్ చేసావు. రిఫ్రెష్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో నీకు ప్రాపర్టీ కనిపియలే మనకి. ప్రాపర్టీ కింద డాటా పేజ్, డాటా మోడల్ కింద మనకి కనపల్లా కనపల్లా. కనపడల. కాపోతే నువ్వు మళ్ళీ రిజిస్ట్రేషన్ కొడతంగానే అదొచ్చింది మళ్ళీ. అంతే గదా! కాపోతే ఇప్పుడు నువ్వు డిలీట్ కొడతంగానే డైరెక్ట్ ఇప్పుడు మనకి నువ్వు ఒకసారి ఇది క్లోజ్ ఇది అది వెళ్ళవా? అది రూల్ సెట్ నంబర్ ఉంది అక్కడికి వెళ్ళవా? ఒకసారి మనకి ఇక్కడ ఇదా? మన ఇది మనకి ఇక్కడ ఉంది గదా! హోమ్ పక్కన ఏజ్ ఉంది గదా! హోమ్ పక్కన ఏజ్ పైన పైన ఉమ్, పైన ఉమ్. మిడిల్‌లో కాన్ఫిగరేషన్ కాడ.
కాన్ఫిగరేషన్ కాడ దాని కింద ఏజ్ ఉందా? ఏజ్ కనిపిస్తుంది కదా! ఏజ్ ఉంది. అది క్లోజ్ చేసామనుకో అయితే అది రిజిస్ట్రేషన్ మనకి బటన్ పర్మనెంట్‌గా అవుతది కదా! అవునా, బటన్ పోదదంటున్నావా? అది. అట్లా ఏమైనా బై మిస్టేక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ బ్యాక్ ఎండ్ ఏమైనా ఉంటదా మళ్ళీ? ఉంటుంది. ఇక్కడ మనకి హ్మ్. డెవలపర్ యాక్షన్స్ అని ఒకటి ఉంటుంది. అందులో హ్మ్. ఏంటంటే మనం ఏమేమి యాక్షన్ చేసినా మొత్తం అనేది చూడొచ్చు అనమాట. హుహుహు. అప్లికేషన్ డెవలప్మెంట్ రీసెట్ యాక్షన్స్లో, ఓకే, రీసెంట్ హుహు. డెవలపర్ యాక్టివిటీస్లో డెవలపర్ హుహుహు. యాక్టివిటీస్లోకి వెళ్ళి మనం ఏమేమి చేసినాం మొత్తం చూడొచ్చు. ఒకవేళ నువ్వు అన్నట్టుగా ఓకే, హుహు. క్లోజ్ చేసినాం. హుహు. క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే సో మనం రీసెంట్ యాక్షన్స్లో డిలీట్ చేసినవి, సేవ్ చేసినవి మొత్తం అనేది చూడొచ్చు అనమాట. నేను ఒక ఆపరేటర్, సో నేను మిస్టేక్గా నువ్వు అన్నట్టుగా నేను క్లోజ్ చేసేసిన, ఓకే. హుహు. అప్పుడు ఏంటంటే నేను మొత్తం అనేది చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. రీసెంట్ యాక్షన్ ఏం చేసినావు, ఏజ్ అనేది ఇక్కడ ఉందా, ఏజ్ అనేది ఉంది. అవునవును. ఏజ్ ప్రాపర్టీ ఇక్కడ ఉంటుంది, అక్కడ క్లోజ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ హ్మ్. ప్రాపర్టీ డిలీట్ చేసేస్తున్నా చూడు. సో హుహు. ఏజ్ ప్రాపర్టీ డిలీట్ చేసేసిన, నాకు అది వచ్చి మళ్ళీ రిటర్న్ బై మిస్టేక్ చేసిన సంథింగ్ ఇది చేసిన, ఓకే, నేను హ్మ్. కావాలని డిలీట్ చేసిన, మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కావాలి ఏది అన్నట్టుగా నాకు రిక్వైర్మెంట్ వచ్చింది, ఓకే. హుహు. ఇప్పుడు ఏంటంటే బై మిస్టేక్ క్లోజ్ చేసిన, ఓకే. క్లోజ్ హ్మ్. చేసేసిన, ఓకే. ఇప్పుడు ఏంటంటే నాకు ఆప్షన్ ఉండదని నువ్వు అనుకుంటావు, ఓకే. అవును. ఇప్పుడు ఏంటంటే దీన్ని రీఫ్రెష్ చేస్తా, దీన్ని ఇక్కడ డెవలపర్ యాక్టివిటీస్లో మొత్తం నేను ఏం చేసిండేది మొత్తం అనేది ఉంటుంది. ఇవి ఏంటంటే నేను హ్మ్. ఏం చేస్తున్నా, ఏం క్రియేట్ చేస్తున్నా మొత్తం హుహుహు. అనేది నాకు ట్రాక్ చేస్తూ ఉంటారనమాట, ఓకే. ట్రాక్ అంటే చూస్తూ హుహుహు. ఉంటారు, ఓకే. డేటా హుహు. మోడల్లో ప్రాపర్టీ ఇప్పుడు ఉండదు, ఓకే. ఇప్పుడు లేదు నేను ఎట్లొచ్చిన దీంట్లోకి. సో మళ్ళీ చూడు, హ్మ్. కాన్ఫిగర్లో హుహు. అప్లికేషన్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ డాటా రీసెంట్ డెవలప్‌మెంట్ రీసెంట్ డన్. రీసెంట్ ఓకే. యాక్షన్స్. ఓకే. రీసెంట్ యాక్షన్. ఆహా! రీసెంట్ యాక్షన్స్లో ఏంటంటే హ్మ్. డిలీటెడ్ రూల్స్, ఓకే. హుహుహుహుహు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బజాజ్ సేవ్ చూడొచ్చు అనమాట మొత్తం. ఒక నిమిషం క్లారిటీ చెప్తా. వ్యూ డిలీటెడ్ రూల్స్ క్లిక్ చేస్తే నువ్వు ఏదైతే డిలీట్ చేసినావో ఆ రూల్స్ అనేది హ్మ్. చూడొచ్చు, ఓకే. ఏజ్ ప్రాపర్టీ ఉంది, ఓకే. హ్మ్. ఇవన్నీ డిలీట్ చేసేసిన ప్రాపర్టీస్, ఓకే. ఈ హుహు. ప్రాపర్టీస్ అన్ని డిలీట్ చేసేసింది. ఏజ్ ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తున్నా. హుహు. ఓన్లీ డిలీటెడ్ మాత్రం కనిపిస్తాయి ఇక్కడ? ఇక్కడ డిలీట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కనబడతాయి, ఓకే. హుహు. ఓకే. మ్మ్. యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆన్ ఇన్స్టెంట్ డిలీట్, ఓకే. హుహు. కామెంట్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆన్ డిలీట్, సో దీన్ని డిలీట్ చేసండి. ఎప్పుడు హుహుహు. డేట్ టైంతో సహా డిలీట్ హుహు. చేసినది మొత్తం అనేది చూడొచ్చు అనమాట, ఓకే. హుహు. సో ఇట్లా ఈ రకంగా మొత్తం అనేది చూడొచ్చు మనం, ఓకే. ప్రాపర్టీ ఇట్లా మనం ఏంటంటే మనం ఏమేమి చేసినా మొత్తం అనేది హ్మ్. చూస్తూ ఉంటారు మనల్ని, ఓకే. హుహు. ఇప్పుడు దీన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చా మళ్ళీ? అక్కడి రీస్టోరా, నుంచి? ఆ! అక్కడి నుంచి? చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు డెవలపర్ లెవెల్లో ఉన్నప్పుడు సో నువ్వు ఏదన్నా చెయ్యొచ్చు అనమాట, ఓకే. తర్వాత హుహుహు. వన్స్ ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత ఇంకేం చేయలేవు అనమాట. హుహుహు. ఏజ్ ప్రాపర్టీ ప్లస్ ఏజ్ ప్రొడక్ట్ రూల్స్, ప్రాసెస్ సెర్చ్ ఏజ్, ఓకే. యాక్సెస్ రూల్స్, ఓకే. ఇట్లా మనం ఇక్కడ ఏంటంటే డిలీట్ చేసిన రూల్స్ అన్ని మాత్రం చూడొచ్చు, ఓకే. హుహుహు. ఒక్క నిమిషం. ఓకేనా బ్రో, ఇక్కడైతే మనం చూస్తాం వన్స్ ఒకసారి డిలీట్ అయితే ఇంక దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. యాక్చువల్గా నాకు ఇక్కడ హ్మ్. ఆప్షన్ కనబడతలేదు, అదే హుహుహు. చూస్తాను. యారో కింద ఏమైనా వస్తాయా ఆప్షన్స్? 7 మినిట్స్ చూపిస్తుంది కదా! ఎక్కడ అక్కడేమైనా ఎక్కడ వస్తాయా? ఎక్కడ ఇక్కడనా? అప్డేటెడ్ ఉంది కదా! ఆ, అక్కడ 7 months 7 minutes ఎగో సేవ్ 5 months ఎగో డౌన్ యారో అంటే అప్లికేషన్ టైప్ అప్లికేషన్ బజాజ్ రూల్ సెట్ అనేది బజాజ్ రూల్ సెట్ లాస్ట్ నేమ్ క్రియేట్
బజాజ్ ప్రాపర్టీ ఏజ్ ప్రాపర్టీనే కనబడతలేదు ఇక్కడ. ఓకేనా? సో ఇట్లా మనం ఏంటంటే సమ్ టైమ్స్ ఇప్పుడు ఇది ఉంది స్కిన్ తీసుకోవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు మనకి రూల్ అనేది డిలీట్ అయిపోయి ఉంటే మనం ఇట్లా తీసుకోవచ్చు యాక్చువల్గా. ఓపెన్ రీసెంట్ సో ఎవరు డిలీట్ చేసింది మొత్తం డీటెయిల్స్ అన్ని చూస్తారు. వ్యూ డిలీటెడ్ రూల్స్, వ్యూ డిలీటెడ్. మనం యాక్చువల్గా ఇక్కడ తీసుకోలేకపోతున్నాం. సో కొన్ని రియల్ టైం అప్లికేషన్లో సో తీసుకోవచ్చు, మళ్ళీ చేయొచ్చు. ఓకే, రీస్టోర్ చేసుకోవచ్చు. అక్కడే కనిపిస్తుందా రీస్టోరేషన్? ఇట్లా క్లిక్ చేస్తే మనకి వర్షన్ ఓపెన్ అవుతుంది. ఓకే, వచ్చిందా చూడు ఇక్కడ. అవునవును, అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్లోజ్ చేసిన నేను వ్యూ డిలీటెడ్ రూల్స్. ఓకే, వ్యూ డిలీటెడ్ రూల్స్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ డిలీట్ చేసిన రూల్స్. ఈ ఏజ్ మీద క్లిక్ చేసి ఏజ్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏజ్ కనిపిస్తే అక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ వస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఏం కనబడతాయి? హోమ్ అప్లికేషన్ ఒకటే ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఏజ్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఏజ్ ఏంటంటే అక్కడికి వస్తుంది, నా డెవలప్మెంట్ స్టూడియోలో ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు రీస్టోర్ కొట్టేస్తే అక్కడికి వచ్చేస్తుంది, సింపుల్. ఓకే 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 ఓకే. సో ఏజ్ అనేది వచ్చేసింది. సో ఇట్లా ఈ రకంగా ఏంటంటే నేను ఒకవేళ మిస్టేక్గా డిలీట్ అయినా లేదా కావాల్సిగా డిలీట్ చేసినా మళ్ళీ వచ్చి 2 days తర్వాత నేను కావాలంటే చూసుకోవచ్చు. నేను ఏమేమి యాక్షన్ చేసినా మొత్తం అనేది సో నాకే ట్రాక్ చేస్తూ ఉంటారు, మొత్తం చూస్తూ ఉంటారు అనమాట. నేను ఏవేవి డిలీట్ చేస్తానా మొత్తం అనేది చూడొచ్చు పేగా అప్లికేషన్లో. ఓకే, అలా అనమాట. మనము రీస్టోర్ చేస్తే అది ఏజ్ అనేది వచ్చేస్తుంది. ఏమైంది ఇది? డిలీట్ ప్రాపర్టీ రిఫ్రెష్ చేయలేదేమో బ్రో. రీఫ్రెష్ చేసిన ఏజ్ ప్రాపర్టీ మళ్ళీ తీసుకుంటున్నా. ఏజ్ ప్రాపర్టీ తీసుకున్నా, ఏజ్ ప్రాపర్టీ వచ్చింది. రీస్టోర్ క్లిక్ చేసిన. ఓకే, సేవ్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు చూడు జస్ట్ నేను ఏంటంటే రీస్టోర్ మాత్రమే చేసిన. సో రీఫ్రెష్ సెక్షన్ చేస్తాను. ఇప్పుడు వచ్చి ప్రాపర్టీలో చూద్దాం వచ్చిందో లేదో. సో డేటా మోడల్ ప్రాపర్టీ ఏజ్ వచ్చిందే. ఇప్పుడు ఏమైనా చేంజెస్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు, సేవ్ చేయొచ్చు. ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, డిలీట్ చేసిన రూల్స్ని కూడా రిటర్న్ మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఒక ప్రొసీజర్. ఇంకోటి ఏంటంటే ఫ్లో యాక్షన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ప్రాపర్టీ క్రియేట్ చేసేది చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే డేటా డాష్ అవన్నీ చూద్దాం. సో డేటా వర్క్ క్లాస్ అంటే ఏంది, క్లాస్ గ్రూప్ అంటే ఏంది. ఓకే, మనకి ఎన్ని రకాల క్లాసెస్ ఉన్నాయి? 2 classes, 2 కాన్ఫిగ్ క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ ఈ క్లాస్ని ఏమేమి అనొచ్చు ఇంకా? ఇవి వీటిని ఐడియా లేదు నాకు. ఓకే 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 ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది మనకి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఏంటంటే డేటా క్లాసెస్ అని కూడా అంటాం. ఓకే ఓకే, డేటా క్లాస్. ఓకే, వర్క్ క్లాసెస్ని ఇది వర్క్ క్లాసెస్ ఇంకా ప్రాసెసింగ్ వర్క్ క్లాస్ కాంట్రాక్ట్ అండి. ఓకే, కాంక్రీట్ క్లాసెస్ అనొచ్చా? అవును, కాంక్రీట్ అనొచ్చు. అవును, కాంక్రీట్ క్లాస్లో ఏం చేస్తాం? మనం ట్రాన్సాక్షన్ చేస్తాం, బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇట్లా రూల్స్ అట్లా వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, కేసెస్ క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇంకా డిఫైన్ చేయొచ్చు, ప్రాపర్టీస్ అన్ని ఇంకా చేయొచ్చు దీంట్లో. ఓకే, డిఫైన్ చేయొచ్చు, బట్ రీయూజబిలిటీ పాసిబిలిటీ అవుతుంది? రీయూజబిలిటీ పాసిబిలిటీ కాదు, ఓన్లీ అబ్స్ట్రాక్ట్లో అవుతుంది అది. రీయూజబిలిటీ పాసిబిలిటీ అవ్వదు. ఓకే, సో కమింగ్ టు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటంటే మనకి సో ఇక్కడ ప్రాపర్టీస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ప్రాపర్టీస్ క్రియేట్ చేయొచ్చు, ఫ్లో యాక్షన్స్. ఓకే, ఫ్లో యాక్షన్ క్రియేట్ చేయొచ్చు, సెక్షన్ చేయొచ్చు, ఇవన్నీ రీయూజ్ చేసుకోవచ్చు, రీయూజబిలిటీ చేసుకోవచ్చు. ఓకే, సో రీయూజబిలిటీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సో క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తాం? క్లాస్ అంటే ఏంది? క్లాస్ ఇస్ ఏ ఇన్స్టెన్స్. ఓకే, క్లాస్ ఇస్ ఏ ఇన్స్టెన్స్. ఓకే, ఆర్ a blueprint within the class, whatever within the class we'll create n number of like rules create చేస్తాం. we'll create n number of rules. We can create rules and what example properties, sections,
cases all will be create, and we can create the work object also. Okay, we can create work object also. Okay, వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఒక క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తాం చెప్పు. క్లాస్ అసలు క్లాస్ ఏ కేటగిరీ? క్లాసా? ఏ కేటగిరీ? కాంక్రీట్ క్లాస్ అది. అవునవును, క్లాస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎట్లా క్రియేట్ చేస్తాం క్లాస్? నాకు ఐడియా లేదు. ఓకే క్లాస్ ఇంకా ఐడియా లేదు. ఓకే ఓకే సిస్ అడ్మిన్ క్లాస్ అనేది సిస్ అడ్మిన్ క్లాస్ ఈస్ ఏ సిస్ అడ్మిన్ కేటగిరీ. ఓకే, ఓకే. క్లాస్ ఈస్ ఏ సిస్ అడ్మిన్ కేటగిరీ సింప్లీ. ఓకే, సిస్ అడ్మిన్ కేటగిరీ. సో సిస్ అడ్మిన్ కేటగిరీ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ని ఇది సిస్ అడ్మిన్ ఉంది, నాకు క్లాస్ ఏంది, కరెంట్ క్లాస్ టీజీబీ బజాజ్ వర్క్. సో ఇటు సిస్ అడ్మిన్ ఉంది, ఈ సిస్ అడ్మిన్లో ఈ క్లాస్ ఉంటుందా ఉండదా? సిస్ అడ్మిన్ని ఎక్స్పాండ్ చేస్తాను, క్లాస్ ఉందా? ఏ క్లాస్ ఉంది? టీజీబీ బజాజ్ వర్క్, నాకు కరెంట్ క్లాస్ ఇందులో కూడా ఉంది. సో ఒక క్లాస్ నేను క్రియేట్ చేయాలి ఓన్గా, ఒక డేటా క్లాస్ ఒక వర్క్ క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ క్లాస్ ఎట్లా క్రియేట్ సిస్ అడ్మిన్ కేటగిరీ వాట్ క్లాస్. ఓకే, క్లాస్ క్రియేట్ చేసిన, క్లాస్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, క్లాస్కి ఒక నేమ్ ఇవ్వాల. సో ఇప్పుడు నాకు ఏది ఆల్రెడీ క్లాస్ ఉంది, ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేసే క్లాస్ ఈ వర్క్ డాష్ నుంచి ఇన్హెరిటెడా లేదా డైరెక్టెడ్ టు టీజీబా నేను డిఫైన్ చేయాలి. ఈ క్లాస్ ఉంది, సో హైఫన్ ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్ నేమ్ చెప్పు, చైల్డ్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్ అనేది ఒకటి నేమ్ ఇస్తాను, ఇక్కడ కూడా సేమ్ అంటే నువ్వు వర్క్ డాష్ కింద ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నావా? ఆఫ్టర్ వర్క్ డాష్ తర్వాత, ఆఫ్టర్ వర్క్ క్లాస్ తర్వాత ఇంకో క్లాస్, వర్క్ క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఈ క్లాస్కి ఇది పేరెంట్ క్లాస్ అనుకుందాం, ఈ చైల్డ్ క్లాస్ వచ్చి ఈ చైల్డ్ క్లాస్ అనేది చైల్డ్ అవుతుంది, ఇది ఇంకో క్లాసు, దీనికి పేరెంట్ ఏంటంటే ఈ క్లాస్. ఎట్లా ఈ అంటే క్లాస్. ఇప్పుడు క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇది కాంక్రీటా అబ్స్ట్రాక్టా? కాంక్రీట్ అంటే ఏంది, దాంట్లో Concrete కేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏది కావాలన్నా మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ అంటే అందులో ప్రాపర్టీస్ క్రియేట్ చేయొచ్చు, ఫ్లో యాక్షన్ సెక్షన్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ టైం. ఓకే, అవునవును. సేమ్ థింగ్ ఇప్పుడు 5 ప్రాపర్టీలు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో క్రియేట్ చేసి నేను రీయూజబిలిటీ మల్టిపుల్ అడ్రస్, ఇప్పుడు ఫస్ట్ అడ్రస్ 1, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, ఓకే, పిన్ కోడ్ అన్నీ నేను డేటా క్లాస్లో క్రియేట్ చేసి ఇక్కడ వచ్చి ఏంటంటే అడ్రస్ 1, అడ్రస్ 2 అని దానిలో పేజ్ లిస్ట్, ఐ మీన్ ఇవన్నీ అందులో రెఫర్ చేసుకోవచ్చు. ఎంబెడెడ్ ప్రాపర్టీ తెలుసా? ఎంబెడెడ్ పేజెస్ అవునవును. తెలుసా? అవునవును. తెలియదు చెప్పు. ఎంబెడెడ్ పేజ్ తెలుసు. అవును కాదు, లోపల ఒక దీంట్లో చేస్తాం. ఎంబెడెడ్ పేజ్ అంటే ఒక అంటే ఒక చిన్న లైక్ కాలం లోపల ఒక ఫోల్డర్ లోపల ఎంబెడెడ్ లాగా. ఎంబెడెడ్ లాగా చేస్తాం. అవి ఏంటంటే రీయూజ్ చేసుకోవచ్చు. అది అట్ ద సేమ్ టైం వర్క్ క్లాస్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయొచ్చు. బట్ డేటా అనేది అడ్రస్ 1లో ఉన్న డేటా చేస్తే అడ్రస్ 2లో కొత్త డేటా ఇస్తే సో పాత డేటా పై అదేంటంటే రీప్లేస్ అవుతూ ఉంటుంది, ఓవర్ రైడ్ అవుతుంది, కొత్త డేటా క్రియేట్ కాదు. డేటా క్లాస్తో యూజ్ చేస్తే కొత్త డేటా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఏంటంటే సింప్లీ డేటా క్లాసెస్ ఆర్ రీయూజబిలిటీ క్లాసెస్, రీయూజబిలిటీ టెంప్లెట్స్. ఓకే, అయితే ఇది మనం క్లాస్ గ్రూప్ క్రియేట్ చేసేది అంతా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటాయా? సిస్అడ్మిన్లో మనం క్రియేట్ చేసాం కదా, ఎప్పుడు అది అబ్స్ట్రాక్ట్ క్లాసే ఉంటాయా? కాదు బ్రో, మనం ఏదన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఎట్లా అంటే ఇది చూడు, ఇప్పుడు ఏంటంటే ఓకే. అబ్స్ట్రాక్ట్ మనం క్రియేట్ ఓకే. 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 కాంక్రీట్, అర్థమైంది. ఇది కాంక్రీట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ అది క్లాసా? మానేసినామా? ఓకే. ఓకే. అది ఓకే, డిఫాల్ట్‌గా ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ ఏంటంటే వచ్చినాం. అబ్స్ట్రాక్ట్ తీసుకుంది కాంక్రీట్ క్లాస్. ఓకే, కాంక్రీట్ క్లాస్ ఇవ్వడము. సో క్రియేటెడ్ వర్షన్ ఏ వర్షన్లో క్రియేట్ చేయాలి నేను, 01 02 సో 02 ఓకే. 01 01 02 ఇచ్చిన డిఫాల్ట్‌గా అక్కడ ముందు అబ్స్ట్రాక్ట్ తీసుకుంది కదా? అంతే. ఓకే, ఇచ్చేసిన ఇప్పుడు ఏంటంటే ఇది బిలాంగ్స్ టు క్లాస్ గ్రూపా కాదా? అవును, ఈజ్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. ఓకే, జస్ట్ సేవ్ క్లిక్ చేసేస్తున్నా, కాంక్రీట్ క్లాస్ బ్రో ఇది క్లాస్ గ్రూప్ కొంచెం బిలాంగ్ టు క్లాస్ గ్రూప్ అంటే దీనికి సంబంధించి అంటావు నువ్వు? ఇది ఈ క్లాస్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఓకే. ఏంటంటే హిస్టరీ ఉంది, హిస్టరీ ట్యాబ్లో ఏంటంటే సో ఈ క్లాస్ ఎందుకు క్రియేట్ చేసినావు, శాంపుల్ సంథింగ్ రీజన్ పెడతాం అక్కడ. రీజన్. డిస్క్రిప్షన్ రీజన్. సో మనం అనేది ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే సేవ్ చేసిన జస్ట్ సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఏంటంటే సేవ్ అయింది. ఇప్పుడు వచ్చి దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చి ఈ క్లాస్ దీన్ని ఒకసారి రిఫ్రెష్, ఏది మనం క్రియేట్ చేసినా ఒకసారి రిఫ్రెష్ చేస్తే అది ఇక్కడ మనకి యాప్ ఎక్స్ప్లోరర్ అనేది రిఫ్రెష్ చేస్తే మనకి చూపిస్తుంది. ఓకే, చైల్డ్ క్లాస్ క్రియేట్ అయిందే. అవునవును. ఇది బ్రో ఒకటి అక్కడ వర్షన్ ఇచ్చావు కదా నువ్వు క్రియేట్ చేసేటప్పుడు, ఒకటి అక్కడ వర్షన్ 01 01 02 అని. అది వర్షన్ ఏ రూల్ సెట్ అది ఆటోమేటిక్ డిఫాల్ట్‌గా తీసుకుందా బజాజ్ అది? బజాజ్కే తీసుకుంటాను, అన్ని బజాజ్కే తీసుకుంటాను ఆటోమేటిక్గా. కావాలంటే చూద్దామండి. ఇప్పుడు చైల్డ్ క్లాస్ మీద రైట్ క్లిక్ అంది, చైల్డ్ క్లాస్
వ్యూ డెఫినేషన్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే డౌన్కి వస్తే ఇక్కడ ఏంది, టీజీబీ బజాజ్ ఇది తీసుకుంది. ఓకే, క్లాస్ నీకు గ్రూప్ ఈ తీసుకుంది. క్లాస్ ఏ రూల్ సెట్లో ఉంది అనేది నీ డౌట్ కదా. బై డిఫాల్ట్ మన రూల్ సెట్ బజాజే తీసుకుంది. ఓకే, మనం సెలెక్ట్ ఓకే. చేయాల, బై డిఫాల్ట్ బజాజే తీసుకుంటుంది. మనం కావాలంటే హెచ్డిఎఫ్సి సంథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి ఇది తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేసినాం. ఇది ఏంటంటే ఇప్పుడు కాంక్రీట్ క్లాస్. ఓకే, సో అదే అవును. దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసి సేవ్ చేసి ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కావాలంటే వర్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నీకు ఇప్పుడు రూల్ వద్దనుకుంటే. సెట్ ఎక్కడ చేంజ్ చేస్తాం బ్రో? ఇక్కడ రూల్ సెట్ ఇక్కడ బజాజ్ దగ్గర చేంజ్ చేస్తామా? ఇంకా రూల్ సెట్ చేంజ్ చేసేకి అవ్వదు ఇంకా. అవుదా? అవ్వదు. స్టార్టింగ్ ఎక్కడ ఇస్తాం? స్టార్టింగ్ ఎక్కడ ఇస్తాం మనకి? స్టార్టింగ్లో ఎక్కడ ఇస్తామనే. ఓకే, ఇప్పుడు ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒకసారి. అబ్స్ట్రాక్ట్ క్లాసా కాంక్రీట్ క్లాస్ సెలెక్ట్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ సెలెక్ట్ చేస్తే ఇందులో ఉన్నవన్నీ రీయూజబిలిటీ అవుతుంది. సో డేటా ఓవర్ అవును. రైడ్ అవ్వదు. కాంక్రీట్ క్లాస్ అవును. అంటే అందులో ఉన్న డేటా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, బట్ రీయూజ్ చేయలేము. ఐ మీన్ సెలెక్ట్ చేయలేము, సెలెక్ట్ అసలుకి చేస్తాం. రీయూజ్ అవునవును. చేయలేము, డేటా రీప్లేస్ అయిపోతుంది కాంక్రీట్. సో ఆ ఇదేంటంటే క్లాస్ గ్రూప్ కేసెస్. ఓకే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇస్తాను. ఓకే, సేవ్ చేసిన ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకుందాం. సో ఇట్లా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది క్లాస్ ఎట్లా క్రియేట్ చేసినాం చూసినాం కదా, అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ అట్లా సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి నీ డౌట్ ఏంది, రూల్ సెట్ అనేది ఎక్కడ సెలెక్ట్ చేసినాం అదేనా. ఓకే, సో క్రియేట్ ఈ క్లాస్ అనేది ఏ కేటగిరీ, క్రియేట్ సిస్అడ్మిన్. సిస్అడ్మిన్ కేటగిరీ. సో క్లాస్ క్లిక్ చేస్తే నా క్లాస్ అనేది న్యూ క్లాస్ రూల్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను నేమ్ ఇవ్వాల, ఒక నేమ్ చెప్పు. చైల్డ్ క్లాస్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏంటంటే అనదర్ ఉంది. చైల్డ్ క్లాస్, ఏదో ఒకటి. అనదర్ చైల్డ్ క్లాస్ అనేది ఏదో ఒక సంథింగ్ ఇచ్చినాం. అనదర్ క్లాస్ సంథింగ్, అనదర్ క్లాస్ ఏదో ఒకటి ఇచ్చినాం. ఓకే, టైప్ కావట్లేదు బ్రో. అది చేంజ్ చేయవు, అక్కడ క్లిక్ చేయలేను. మౌస్ ఎక్కడ బ్రో? టైప్ చేసావా? నాకు కనిపిస్తలే. ఏమన్నా ఇచ్చావా? ఎంటర్ చేసావా? నేను ఎంటర్ చేస్తాను, నీకు కనపడటం లేదా? లేదు, ఇక్కడ మూవ్ కావట్లేదు. నీ మౌస్ మూవ్ కావట్లేదు. బాగా చూడు, ఇప్పుడు చూడు. లేదు లేదు బ్రో, నీ మౌస్ అక్కడ ఆగిపోయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఇది కనెక్ట్ ఏదో ఓకే, తెలుగు జీనియస్ వస్తుంది. ఇప్పుడు ఇంకా చూడు, షేర్ కాలేదు స్క్రీన్. ఇప్పుడు చూడు అవుతుంది. స్క్రీన్ షేర్ కాదు. ఇప్పుడు అయిందా? ఒక నిమిషం ఆగి, ఇది వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు కనిపిస్తుంది. అవును. రికార్డ్ ఇప్పుడు స్క్రీన్ షేర్ రికార్డ్ చేస్తున్నావా బ్రో? రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఓకే. ఏంటంటే చైల్డ్ క్లాస్ 2. ఈ చైల్డ్ ఓకే. క్లాస్ అనేది ఏంటంటే చైల్డ్ క్లాస్ 2 అనేది, సో మొత్తం ఇక్కడ కూడా చైల్డ్ క్లాస్ 2నే ఉండాలి. ఓకే, చైల్డ్ అవును. క్లాస్ 2, ఇక్కడ చైల్డ్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ 2. ఇక్కడ బజాజ్ ఉంది కదా, ఇక్కడ రూల్ ఇక్కడ సెట్ చేంజ్ చేంజ్ చేస్తాం. చేయాలి. ఓకే, ఓకే ఓకే. సంథింగ్ ఇట్లా క్రియేట్ చేసి, సో ఏంటంటే క్రియేట్ అండ్ ఓపెన్ క్లిక్ చేసి, సో అది చైల్డ్ క్లాసా, సారీ డేటా క్లాసా, అబ్స్ట్రాక్ట్ క్లాసా లేక కాంక్రీట్ క్లాసా సెలెక్ట్ చేస్తాం. బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది. సో ఈసారి ఏంటంటే కాంక్రీట్ క్లాస్ సంథింగ్ సెలెక్ట్ చేస్తాము అంతే. ఇక్కడ ఏంటంటే క్రియేటెడ్ వర్షన్ డౌన్ యారో క్లిక్ చేస్తే అవైలబుల్ వర్షన్స్ వస్తాయి. 0012 సెలెక్ట్ చేస్తాం. ఈస్ క్లాస్ గ్రూప్ డజంట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్. సో బిలాంగ్స్ టు ఏ క్లాస్ గ్రూప్ అంటే ఈ క్లాస్ అనేది ఈ క్లాస్కి చెందినదా. సో ఈ క్లాస్ ఐ మీన్ అసోసియేటెడా కాదా? అవును, ఈస్ ఏ క్లాస్ గ్రూప్ అంటే అసోసియేటెడ్ అని. ఓకే, డజంట్ బిలాంగ్ టు ఈ క్లాస్ అనేది ఈ కరెంట్ క్లాస్కి అసోసియేట్ కాదు. ఓకే, ఇది ఏంటంటే సమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నట్టుగా. అప్పుడు ఏంటంటే డజంట్ బిలాంగ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకో, అప్పుడు మనం ఇప్పుడు మనకు అవి ఏమీ రావు. అబ్స్ట్రాక్ట్ సెలెక్ట్ చేసి బిలాంగ్స్ టు అవి ఏమీ రావు ఇంకా. ఓకే, జస్ట్ మన పేరెంట్ క్లాస్ ఇది ఉంది కదా, ఓకే. ఇది పేరెంట్ క్లాస్ అనేది, ఇది పేరెంట్ క్లాస్. టీజీబీ ఐఫన్ బజాజ్ ఐఫన్ వర్క్ ఇది పేరెంట్ క్లాస్ అంతే. కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ అంటేనే ఈజ్ బిలాంగ్స్ టు ఈజ్ డజంట్ బిలాంగ్ టు ఇవి వస్తాయి. ఓకే, ఒకవేళ ఈసే బిలాంగ్స్ టు, అవును ఇది అసోసియేట్ టు దిస్ క్లాస్ అని. డజంట్ బిలాంగ్ టు అంటే ఇది నాట్ అసోసియేటెడ్ అని. ఇది బిలాంగ్స్ టు ఏ క్లాస్ గ్రూప్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఏ క్లాస్ అనేది ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఏ క్లాస్కు ఒకవేళ చెందితే ఏ క్లాస్కు చెందినది. ఓకే, ఓకే, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అక్కడ. చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏంటంటే ఇక్కడ ఈజ్ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఇక్కడ చేంజ్ రీడౌన్ అయిపోయింది, ఏం చేంజ్ చేయలేము. ఓకే, అవును. ఏం చేంజ్ చేయలేము. ఈసే బిలాంగ్స్ టు మనం చేంజ్ చేయాలి. బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ మళ్ళీ ఏ క్లాస్కి మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఓకే. ఓకేనా? హుహు. అదనమాట. ఇప్పుడేందంటే కాంక్రీట్ ఉంది, బిలాంగ్స్ టు ఏ క్లాస్ గ్రూప్. నేనేమంటే జస్ట్ ఈసీ బిలాంగ్స్ టు కాంక్రీట్ చేసిన, సేవ్ చేసిన అంతే. సేవ్ చేసి నాకేందంటే క్లాస్ ఎందుకు వచ్చింది ఎర్రర్, నాకు ఈ డిస్క్రిప్షన్లో హిస్టరీలో డిస్క్రిప్షన్ రీజన్ అనేది సంథింగ్ అనేది రాయాలి. రియల్ టైంలో కరెక్ట్గా ఏమి ఎందుకు క్రియేట్ చేసాం అనేది ఎగ్జాక్ట్గా రాయాలి. ఇట్లా మనం ఓకే రియల్ టైంలో కంపల్సరీగా ఇది ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు 2 చైల్డ్ క్లాస్ కాంక్రీట్ క్రియేట్ చేసావా బ్రో నువ్వు? లేదు, 2 ఒకటి కాంక్రీటు, ఒకటి ఒకటి అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ క్రియేట్ చేసిన. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటంటే క్లోజ్ చేస్తున్నా. ఓకే. క్లోజ్ చేసిన తర్వాత హుహు. అబ్స్ట్రాక్ట్ రీఫ్రెష్ అని క్లోజ్ చేసిన. ఇప్పుడు ఏంటంటే సో చైల్డ్ క్లాస్ 2 వచ్చినాయా, 2 అవును. క్లాసెస్, ఇట్లా క్లాసెస్ క్రియేట్ చేస్తాను. ఒకటి అబ్స్ట్రాక్ట్, ఒకటి ఏంటంటే హ్మ్. ఈ క్లాస్, ఒకటి అబ్స్ట్రాక్ట్, ఒకటి ఇంకోటి వచ్చి కాంక్రీట్ డెఫినేషన్. ఇంకోటి హుహు. క్లాస్ చైల్డ్ క్లాస్ 2 మీద కూడా రైట్ క్లిక్. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఫస్ట్ది. ఓకే. ఇక్కడ హుహు. చూసుకో చైల్డ్ క్లాస్, ఇది హ్మ్. చైల్డ్ క్లాస్ 2 మీద కూడా డెఫినేషన్ క్లిక్ చేస్తాను. కాంక్రీట్, ఓకే. ఇంకోటి హ్మ్. అబ్స్ట్రాక్ట్. ఓకే. అబ్స్ట్రాక్ట్. ఇట్లా సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ హ్మ్. క్లాస్లో ఏం క్రియేట్ చేస్తాం అది నీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. హ్మ్. ఓకే. అవును. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే చైల్డ్ క్లాస్లో క్రియేట్ ఐ మీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో క్రియేట్ చేసినవి రీయూజ్ చేసుకోవచ్చు, రీప్లేస్ అవర్ డేటా. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ 1 ఉన్నాడు. ఫర్ హుహు. ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఉంది, నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో కాంక్రీట్ క్లాస్ అనుకుందాం. ఓకే. కాంక్రీట్ క్లాస్ గురించి ఇది. ఓకే. కాంక్రీట్ క్లాస్లో అడ్రస్, కాంక్రీట్ క్లాస్లో ఏంటంటే అడ్రస్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. అడ్రస్ లైన్ 1. హ్మ్. ఓకే. అడ్రస్ లైన్ 1 ఉంది, దాని తర్వాత వచ్చి అడ్రస్ లైన్ 2 ఉంది. ఓకే. దాని తర్వాత పిన్, సిటీ, హ్మ్. ఇవన్నీ అడ్రస్ ప్రాపర్టీ. ఓకే. హ్మ్. ఇవన్నీ రీయూజ్ చేయాలంటే ఏం చేయాలి మనము? అబ్స్ట్రాక్ట్‌లో క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్. ఓకే. హుహు. పర్మనెంట్ అడ్రస్లో ఒక పర్మనెంట్ అడ్రస్ అనే ప్రాపర్టీ క్రియేట్ చేసి దాన్ని పేజ్ రిజిస్టర్ పేజ్. ఓకే. పేజ్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు, సింగిల్ పేజ్ సెలెక్ట్ చేసి అందులో ఈ డేటా పేజ్, ఇప్పుడు ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్ రెఫర్ చేస్తే ఈ ప్రాపర్టీ అన్నీ అందులోకి వస్తాయి. అవునా? సేమ్. అవును. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను నేను. ఏంటంటే పర్మనెంట్ టెంపరీ అడ్రస్ అనుకో, టెంపరీ అడ్రస్ అనుకో, హుహు. ఆర్ కరెంట్ అడ్రస్ అనుకో. ఓకే. హ్మ్. కరెంట్ అడ్రస్ ఆర్ టెంపరీ అడ్రస్. ఇందులో ఏంటంటే ఇంకో ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ క్రియేట్ చేస్తానంటే నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను అనుకో. చైల్డ్ క్లాస్, జస్ట్ చైల్డ్ అబ్స్ట్రాక్ట్‌లో క్లాస్. క్రియేట్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్‌లో క్రియేట్ చేస్తాం. కాంక్రీట్లో క్రియేట్ చేస్తాను అనుకో. ఓకే. ఓకే. కాంక్రీట్లో క్రియేట్ చేసి ఈ క్లాస్ అక్కడ క్లాస్ని రెఫర్ చేస్తా. ఇక్కడ ఇక్కడ ఈ క్లాస్లో ఒక ప్రాపర్టీ పర్మనెంట్ క్రియేట్ చేసి ఈ క్లాస్ని ఇక్కడ రెఫర్ చేస్తాయి. కాంక్రీట్ క్లాస్ ఉన్న డేటా పేజ్ క్లాస్ నేమ్ ఇక్కడ రెఫర్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది చూపిస్తా. ఓకే. ఇప్పుడు ఏంటంటే సేమ్ ప్రాపర్టీ కరెంట్ టెంపరీ లేదు బ్రో. అడ్రస్ అని. ఇప్పుడు నువ్వు ఈ ప్రాపర్టీస్ క్లాస్ గ్రూప్‌లో దేంట్లో చేస్తావు? చైల్డ్ క్లాస్‌లో చేస్తావా? డైరెక్ట్ మెయిన్ క్లాస్ గ్రూప్‌లో చేస్తావా? క్రియేటివ్. ఉమ్, ఇప్పుడు అడ్రస్ 1, అడ్రస్ 2 చేసావు కదా! ఉమ్, ఈ పర్మనెంట్ అడ్రస్. ఉమ్. అర్థమైంది నువ్వు చెప్పింది నాకు. ఒక నిమిషం. ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ అనేది ఉంది కదా, చైల్డ్ అవును. కాంక్రీట్ క్లాస్లో ఇది హుహు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకుంటా, చైల్డ్ క్లాస్ ఇది. అవును. అవును. ఇది అబ్స్ట్రాక్ట్ ఇది. అబ్స్ట్రాక్ట్ ఇది. ఇది అబ్స్ట్రాక్ట్, హ్మ్. ఇది అబ్స్ట్రాక్ట్, ఇది ఏంటంటే కాంక్రీట్ క్లాస్. ఓకే. ఇది కాంక్రీట్ క్లాస్. అవును. ఇది కాంక్రీట్ క్లాస్. ఈ హ్మ్. కాంక్రీట్ క్లాస్లో క్రియేట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ క్లాస్లో 5 ప్రాపర్టీ క్రియేట్ చేసిన కాంక్రీట్ క్లాస్లో. ఓకే. ఓకే. ఈ ప్రాపర్టీ ఇక్కడ ఈ వర్క్ క్లాస్లో ఒక ప్రాపర్టీ పర్మనెంట్ అడ్రస్ అని ఈ క్లాస్ని రెఫర్ చేస్తా. ఇది ఉంది కదా, టీజీబీఎఫ్ఎన్ బజాజ్ చైల్డ్ క్లాస్ 2 ఇది ఉంది కదా, ఇది ఇస్తే నాకు ఈ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. అవునా? రెఫర్ చేస్తే. అంటే నువ్వేమంటావంటే ఇప్పుడు నువ్వు కాంక్రీట్ చైల్డ్ క్లాస్ 2లో కాంక్రీట్ దాంట్లో ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తావు. పర్మనెంట్ అడ్రస్ అయిన ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తావు. ఉమ్, ఉమ్, అయితే నువ్వు దానికి ఇట్లా కనెక్షన్‌లో టీజీబీజీ డాష్ వర్క్ డాష్ ఇస్తావు కనెక్షన్‌లో కదా! ఉమ్. అదే కదా!
అదే 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 కదా? అదే అదే చూడండి. ఇచ్చినప్పుడు ఏమంటే అట్లా ఓకే. ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఈ పేజ్ని ఇక్కడ ఈ వర్క్ క్లాస్లో ఒక హుహు. ప్రాపర్టీ పర్మనెంట్ క్రియేట్ చేస్తా, పర్మనెంట్ క్రియేట్ చేస్తా. తర్వాత హుహు. ఏంటంటే పర్మనెంట్ ఒకటి కరెంట్ ఒకటి రెండు క్రియేట్ చేస్తా, రెండు ప్రాపర్టీ రెండు దాంట్లో రెఫర్ చేస్తా. ఇప్పుడు హుహు. ఓకే. ఏంటంటే పై ప్రాపర్టీలో డేటా ఇస్తా, కింద ప్రాపర్టీలో డేటా ఇస్తా. హుహు. సేవ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక డేటాని ఒక ప్రాపర్టీ మాదిరి కన్సిడర్ చేసుకుంది. ఈవెన్ పర్మనెంట్ ఓకే, పర్మనెంట్ అడ్రస్ 1, పర్మనెంట్ అడ్రస్ 2, పర్మనెంట్ అడ్రస్ 3 ఇట్లా నెంబర్ ఆఫ్ ఇచ్చి సేమ్ ప్రాపర్టీ రెఫర్ చేసిన. సో డేటా హుహు. ఎన్ని 4 డిఫరెంట్ అడ్రస్ ఇచ్చిన, ఓన్లీ లాస్ట్ ఇచ్చిన డేటా ఒక డేటా మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, అర్థమైంది నేను చెప్పింది? లాస్ట్ ఇచ్చిన డేటా అర్థం కాలే. కొంచెం లాస్ట్ మళ్ళీ చెప్పు. లాస్ట్ ఇచ్చిన డేటా ఏంది? ఒక ఎగ్జాంపుల్ చూపించు భాష. ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఉంది. ఏంది చైల్డ్ క్లాస్? ఓకే, కాంక్రీట్ క్లాస్. చైల్డ్ క్లాస్ హ్మ్. 2 అనేది కాంక్రీట్ క్లాస్, అవునా? అవునవును. కాంక్రీట్ అది. చూడు ఇక్కడ ఏం చేస్తానంటే హ్మ్. దీంట్లో ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తావా ఇప్పుడు? మ్, సరే సరే. ప్రాపర్టీస్ క్రియేట్ చేయి. ఈ చైల్డ్ క్లాస్ 2 అనేది ఏంది? కాంక్రీట్ క్లాస్ ఇది. ఓకే, ఏంటంటే అడ్రస్ అడ్రస్ ఓ ప్రాపర్టీ, అడ్రస్ ప్రాపర్టీ. ఓకే, సేవ్. ఒక 2 సెకండ్స్ ఉండు భాష భాయ్. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్లో యాక్షన్ క్రియేట్ చేసిన, ఫ్లో యాక్షన్ ఒక ఫ్లో క్రియేట్ చేసిన, ఫ్లోలో ఫ్లో యాక్షన్ని రెఫర్ చేస్తాను. ఫ్లో యాక్షన్లో అవును. నేమ్ ఇస్తాను. హుహు. ఏంటంటే ఫ్లో యాక్షన్ లేదు, సో నేమ్ ఇచ్చిన ఇక్కడ పాయింటర్ క్లిక్ చేస్తాను. పాయింటర్ క్లిక్ చేస్తే న్యూ ఫ్లో హ్మ్. యాక్షన్ రూల్ ఫామ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సో లేదు కాబట్టి న్యూ రూల్ ఫామ్, ఆల్రెడీ ఉన్నదైతే హ్మ్. ఎగ్జిస్టింగ్ రూల్ అయితే క్రియేట్ అవుతుంది. సో హుహు. న్యూ రూల్ ఫామ్ క్రియేట్ అయింది ఫ్లో యాక్షన్ది. క్రియేట్ అండ్ ఓకే. ఓపెన్. సో ఫ్లో యాక్షన్ రూల్ ఫామ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సో సెక్షన్ రెఫర్ చేయాలి నేను ఫ్లో యాక్షన్లో. ఇప్పుడు ఏంటంటే సమ్ సెక్షన్ ఏంటంటే అడ్రస్ సెక్షన్ అని, అడ్రస్ సెక్షన్ అని సేవ్. ఓకే, అడ్రస్ సెక్షన్ అని ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేసిన. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే నాకు ఈ సెక్షన్ అనేది ఇంకా క్రియేట్ చేయలేదన్నమాట. ఓకే, ఇది. లేదు, అదే. అదే. అవైలబుల్లో లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో పాయింటర్ క్లిక్ హ్మ్. చేసిన, సో సెక్షన్ క్రియేట్ అండ్ ఓపెన్, సెక్షన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్. హుహుహుహు. ఇప్పుడు నాకేంటంటే ఒక సెక్షన్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ డైనమిక్ లేఅవుట్ అందులో అసలు ఉంటుంది. సెక్షన్ ఏంది భాష భాయ్? సెక్షన్ అసలు దాన్ని ఏమంటారు అసలుకి? నాకు క్లియర్‌గా చెప్పు ఒకసారి. ఆ? సెక్షన్ అంటే అసలుకి ఏంది అసలుకి? దాన్ని ఒక యువై మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా కావాలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ చేస్తాం. ఓకే, హుహుహు. ఓకే. ఇందులో ఓకే. మనకి ఎట్లుండాలా వ్యూ, ఐ మీన్ ఫస్ట్ ప్రాపర్టీ తర్వాత సెకండ్ ప్రాపర్టీ మొత్తం డిజైన్ చేస్తాం మనం. ఓకే, ఆహా! ఓకే. అర్థమైంది. అర్థమైంది. మనకి ఇట్లా టెక్స్ట్ ఎట్లా ఉండాలి ఫార్మాట్ ఒక ఓకే. ఓకే, నేను ఆహాహా! ఈ ఫ్లో యాక్షన్స్ అన్ని చెప్తాను నీకు ఆహా! తర్వాత. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్కి నీకు నేను హ్మ్. తర్వాత చూపిద్దాం ఇదంటే, నువ్వు ఇప్పుడే ఒకసారి ఎగ్జాంపుల్కి లేదు. చూపిస్తాను. ఇవన్నీ మర్చిపో. నువ్వు ఏంటంటే ప్రాపర్టీస్ నేను డేటా క్లాస్లో ఉన్నవి రీయూజ్ చేసుకునేది ఇది చూపిస్తాను, ఈ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే కాంక్రీట్ క్లాస్. ఓకే, కాన్క్రీట్ ప్లస్. ఇప్పుడు అవును. ఏంటంటే ఇది వర్క్ క్లాస్, మెయిన్ పేరెంట్ క్లాస్ నాకు. ఓకే, ఆహా! అవును. ఇక్కడ ఏంటంటే సెక్షన్ ఫ్లో యాక్షన్, సెక్షన్ ఫ్లో యాక్షన్, ఫ్లో క్రియేట్ చేసిన. ఫ్లోలో హుహుహు. ఫ్లో యాక్షన్ ఉంటుంది, ఫ్లో ఫ్లోలో యాక్షన్లో సెక్షన్ ఉంటుంది, సెక్షన్లో ఆహా! ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది కన్ఫ్యూజ్గా ఉంది కదా? అవునవును. కొంచెం అది. అదే అట్లే ప్రాక్టీస్ చేయి, కన్ఫ్యూజ్ పోతుంది. ఇదంటే ఫ్లో, హుహు. ఫ్లోలో ఏముంటుంది? ఫ్లో యాక్షన్ ఉంటుంది. ఫ్లో అవును. యాక్షన్ ఉంటుంది. ఫ్లో హ్మ్. యాక్షన్లో హ్మ్. సెక్షన్ ఉంటుంది, సెక్షన్ ఉంటుంది. ఓకే. సెక్షన్లో ప్రాపర్టీస్ ఉంటుంది. ప్రాపర్టీ ఉంటుంది, హుహుహు. ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, హుహు. ఇదనమాట స్ట్రక్చర్. నువ్వు ఏంటంటే ఫ్లో యాక్షన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయి, వీడియో నీకు షేర్ చేస్తా. ఓకే, ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వర్క్ క్లాస్లో, ఓకే, వర్క్ హుహు. క్లాస్లో ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. ఏంటంటే ప్రాపర్టీ నేమ్ ఏంటంటే రైట్ క్లిక్ అంది ప్రాపర్టీ క్రియేట్ పర్మనెంట్ అడ్రస్ ఒకటి, హుహు. కరెంట్ ఆల్రెడీ అడ్రస్ ఏజ్ ఒకటి. ఉంది. ఫస్ట్ నేమ్ ఉంది. లాస్ట్ నేమ్ ఉంది. అడ్రస్ క్రియేట్ చేస్తున్నావా? అరే అది కాదు బ్రో, హుహు. ఇవి వదిలేసే ఈ ఏజ్ ఫస్ట్ ఏమో వదిలేసే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. ఇవి నార్మల్ సింగిల్ ప్రాపర్టీలు. ఓకే, ఇప్పుడు పేజ్ ఓకే. ఓకే.
ఇప్పుడు ఏంటంటే రీయూజబుల్ ఎంబెడెడ్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాను. ఎట్లా అంటే పర్మనెంట్ అడ్రస్. ఓకే, పర్మనెంట్ అడ్రస్ ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసిన. పర్మనెంట్ అడ్రస్ ప్రాపర్టీ ఒకటి క్రియేట్ చేసి క్రియేట్ అండ్ ఓపెన్ చేసిన. ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ ప్రాపర్టీ నాకు క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను, ఇందులో రెఫర్ ఎట్లా చేస్తాం, ఈ క్లాస్ని ఇందులో రెఫర్ చేసి ప్రాపర్టీ అంతా ఇందులోకి వస్తాయా లేదా? అవును, ఎట్లా వస్తాయి చేస్తాం వస్తాయి. చెప్పు. చేంజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ పేజ్ వస్తుంది, సింగిల్ పేజ్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, సింగిల్ పేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి మనకు అవైలబిలిటీ క్లాసెస్ అన్నీ వస్తాయి. ఓకే, సో మన క్లాస్ ఏంది టీజీబీ ఐఫన్ బేజాజ్ ఐఫన్. సో ఈ చైల్డ్ క్లాస్ 2. ఓకే, చైల్డ్ టూన్ వస్తుంది. టీజీబీ ఐఫన్ చైల్డ్ క్లాస్ 2. ఈ చైల్డ్ క్లాస్ 2 అనేది ఇది కాంక్రీట్ క్లాస్ అది. ఎస్ కాంక్రీట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను క్రియేట్ చేసిన. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక క్లాస్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తానంటే ఇంకో క్లాస్ ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను, ఎంబెడెడ్ ప్రాపర్టీ. లైక్ ఎట్లా అంటే క్రియేట్ ఓపెన్ చేస్తా. దీనికి నేమ్ వచ్చి ఏమని వెళ్ళా పర్మనెంట్ ఉంది. ఇప్పుడు కరెంట్ అడ్రస్. ఓకే, ఇంకొక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. ఓకే, కరెంట్ అడ్రస్. ఓకే, కరెంట్ అడ్రస్ క్రియేట్ చేసిన. క్రియేట్ అండ్ ఓపెన్. క్రియేట్ అండ్ కరెంట్ అడ్రస్ క్రియేట్ అండ్ ఓపెన్. సో చేంజ్ క్లిక్ చేసిన. చేంజ్ క్లిక్ చేసి సింగిల్ పేజ్. ఓకే, సింగిల్ పేజ్ తర్వాత మళ్ళీ ఏంది అబ్స్ట్రాక్ట్ ఇస్తావు ఇక్కడ. అబ్స్ట్రాక్ట్ ఇవ్వను, ఇక్కడ కూడా కాంక్రీటే ఇస్తా. ఓకే, కాంక్రీట్ ఇస్తావా? టీజీబీ కాంక్రీటే ఇస్తాను నేను, ఓకే, డిఫరెంట్ చూపించేకి. ఎంబెడెడ్ స్క్రీన్ యూఏకి ట్రై చేస్తాను అందుకే కదా. ఎంబెడెడ్ ప్రాపర్టీ చేస్తాను. ఓకే, సో ఓకే, డేటా ఏంటంటే లైవ్ వేలో డేటా ఎట్లా సేవ్ అవుతుంది అనేది నీకు నేను చూపిస్తా. ఓకే, ఓకే. ఇప్పుడు ఏంటంటే సేవ్ చేస్తాను. ఈ క్లాస్ ఏందనేది చూసుకో, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు మళ్ళీ. చైల్డ్ ఇది క్లాస్ 2 అనేది కాంక్రీట్ అది. నీకోసం డెఫినేషన్ కూడా ఓపెన్ చేసి పక్కన పెడతా. ఓకే, అది కాంక్రీట్ కాంక్రీట్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఏంటంటే కాంక్రీట్ క్లాస్ ఉంది. ఇప్పుడు నాకేంటంటే కరెంట్ అడ్రస్లో ఈ పేజ్ని రెఫర్ చేసిన. ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ అడ్రస్లో కూడా చైల్డ్ క్లాస్ 2 అనే కాంక్రీట్ క్లాస్ని రెఫర్ చేసిన. ఓకే, ఇప్పుడు ఏంటంటే సెక్షన్ ఉంది. సెక్షన్లో ఏం చేస్తా అంటే నాకు ఈ పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ రావాలంటే రీఫ్రెష్ చేయాలి ఒకసారి. ఓకే, రిఫ్రెష్ చేసిన. రిఫ్రెష్ చేస్తే నాకు ఆ కరెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మొత్తం అనేది వస్తాయి. వచ్చిన తర్వాత డేటా మోడల్ ఎక్స్పాండ్ చేస్తా. ఎక్స్పాండ్ చేస్తే సో ప్రాపర్టీస్లో నార్మల్ ప్రాపర్టీస్ పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ని ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ప్రాపర్టీని తీసుకుంటా. అడ్రస్ అనేది తీసుకుంటా. ఓకే, బాగా గమనించి ఏం చేస్తానో చూడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే పేజ్ ఏంది కరెంట్ అడ్రస్ అనేది. ఓకే, కరెంట్ అడ్రస్ అనే ఒక పేజ్. ఓకే, ఓకే క్లిక్ చేస్తాను. కరెంట్ అడ్రస్ ఇచ్చిన పేజ్ ఈ ప్రాపర్టీ నేమ్ ఇచ్చిన. ఓకే, తర్వాత ఏంటంటే అడ్రస్ ఇచ్చినాము. సిటీ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. డ్రాగ్ అండ్ డ్రాప్. దీనికి ఏంది కరెంట్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే కరెంట్ అడ్రస్సే సెలెక్ట్ చేస్తాం. ఓకే ఫైన్. తర్వాత ఏంటంటే సిటీ పిన్ కూడా సేమ్ అట్లే చేస్తాం. ఓకే, అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఏం చేస్తానంటే సో కరెంట్ అడ్రస్ ఇచ్చిన. ఓకే ఫైన్. ఇప్పుడు 3 ప్రాపర్టీ ఏంది, ఇదేం పర్మనెంట్ కరెంట్ అడ్రస్ కదా, కరెంట్ అడ్రస్. సో దీనికి ఏంటంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తాను, డైనమిక్ లేఅవుట్ ఇక్కడ. ఓకే, సో ఈ లేఅవుట్కి సెట్టింగ్లో ఈ హెడర్ ఏంది అండర్స్టాండింగ్ కోసం కరెంట్ అడ్రస్ అని నేమ్ ఇస్తాం. ఓకే, నేమ్ ఇచ్చిన తర్వాత హెడర్ డిస్ప్లే హెడర్ ఏంది, టైటిల్ ఏంది కరెంట్ అడ్రస్. ఓకే, కరెంట్ అడ్రస్ ఇచ్చిన సబ్మిట్. ఓకే, ఇప్పుడు కరెంట్ అడ్రస్ అనేది టైటిల్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకోటి స్ట్రక్చర్లోకి వెళ్ళి ఇంకోటి డైనమిక్ లేఅవుట్ తీసుకున్నాడు. మనకి రెస్పాన్సివ్ లేఅవుట్ ఏది, రెస్పాన్సివ్. ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ లోటు ఇక్కడ వస్తుంది. డైనమిక్ లేఅవుట్ని రెస్పాన్సివ్ లేఅవుట్ అని కూడా అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనం ఈ స్క్రీన్ అనేది డైనమిక్ లేఅవుట్ యూజ్ చేసినాం, డైనమిక్ లేఅవుట్లో పెట్టినాం. సో ఇది మొబైల్లో ఓపెన్ చేసినా సో మొబైల్ వ్యూలో మనకి ఇదంతా కనబడుతుంది. సిస్టంలో ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా ఆ వ్యూలో కనబడుతుంది. ట్యాబ్లో ఓపెన్ చేసినా సేమ్ ఆ రిజల్యూషన్ ఆ వ్యూ అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఓకే, అందుకని ఏంటంటే మనము ఈ డైనమిక్ లేఅవుట్ని వాడతాం. ఓకే, రెస్పాన్సివ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఏంటంటే కరెంట్ ఉంది, ఇప్పుడు పర్మనెంట్. ఓకే,
పర్మనెంట్ అడ్రస్ అనేది పేజ్ నేమ్ రెఫర్ చేస్తున్నా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి నేమ్ కరెక్ట్ ఉందో లేదో. పర్మనెంట్ అడ్రస్ ఓకే ఇచ్చిన అనమాట. ఇప్పుడు ఏందో ఓకే క్లిక్ చేసిన. అలాగే సేమ్ యాస్టీస్ ఏం చేయాలంటే ప్రాపర్టీస్ అన్నీ. సో అడ్రస్ ఉంది సిటీ ఓకే. సిటీని కూడా ఏం చేయాలి, సో ఇప్పుడు పర్మనెంట్ సెలెక్ట్ చేయడం, ఓకే క్లిక్ చేయడం. సో పిన్ కూడా ఏంటంటే ఓకే క్లిక్ చేసినాం ఓకే. డబల్ క్లిక్ చేసి సో క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాపర్టీకి ఏది అనేది కరెంట్ ఇచ్చినామా పర్మనెంట్ ఇచ్చినామా క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు ఓకే. సో ఇప్పుడు ఏంటంటే డేటా అనేది ఓన్లీ ఇక్కడ మనకి కాంక్రీట్ డేటాలో ఉన్న ప్రాపర్టీస్ ఓన్లీ ఒక ప్రాపర్టీ మాదిరి కన్సిడర్ చేసుకుంటుంది ఓకే. అదే ఒకటేమో కరెంట్, ఒకటేమో పర్మనెంటా? ఇది సెకండ్ వన్ నువ్వు నేమ్ చేంజ్ బ్రో. ఇక్కడ వేరేది ఇచ్చినా ఏమవుతుందంటే ఇక్కడ వేరేది ఇచ్చినా కానీ ఒక ప్రాపర్టీ ఒక వాల్యూ లాగే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మినిట్ చూపిస్తా. ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చిన పైనది కరెంట్ అడ్రస్. ఇప్పుడు ఇదేంటంటే డిస్ప్లే హెడర్. ఇది టెంపరీ అడ్రస్, ఇదేంటంటే టెంపరీ అడ్రస్ అది పైన కరెంటు, ఇదేమో పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ ఓకే. పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు ఏంటంటే సేవ్ చేస్తాను దీన్ని ఓకే. ఈ సెక్షన్ ఎందులో ఉంది, ఏది కరెంట్ అడ్రసా? ఈ మొత్తం ఈ సెక్షన్ అనేది ఎక్కడుంది? డైరెక్ట్ క్లాస్ లో ఉంది. డైరెక్ట్ ఇక్కడ సెషన్ అడ్రస్ సెషన్ ఉంది. కాదు బ్రో, ఈ సెక్షన్ ఉంది కదా, ఈ అడ్రస్ సెక్షన్ ఉంది కదా, అవును. ఈ అడ్రస్ సెక్షన్ ఫ్లో యాక్షన్ లో ఉంది ఓకే. ఫ్లో యాక్షన్ లో ఉంది. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఎర్రర్ వస్తుందా పోతుందా? ఇప్పుడు ఇది క్రియేట్ చేసాం కదా అడ్రస్ సెక్షన్. అవునవును. ఇప్పుడు సేవ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుందా లేదా? పోయింది ఎర్రర్. అవును, ఎందుకంటే ఇప్పుడు ఉంది కాబట్టి ఓకే. సెక్షన్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఉంది కాబట్టి, లేకుంటే ఎర్రర్ వచ్చింది ఓకే. ఇప్పుడు ఈ ఫ్లో యాక్షన్ ఎక్కడ ఉంది? ఫ్లో యాక్షన్ ఫ్లోలో ఉంది. ఫ్లోలో ఉంది. సబ్మిట్ చేసినాం. దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఎట్లా? అది యాక్షన్ లో వెళ్ళి రన్ అని వస్తుంది. అక్కడ యాక్షన్లో రన్ ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఫ్లో రన్ అవుతుంది. ఫ్లోలో ఫ్లో యాక్షన్ ఉంది. ఫ్లో యాక్షన్లో సెక్షన్ ఉంది. సెక్షన్లో ప్రాపర్టీస్ ఉన్నాయి ఓకే. అవునవును. ప్రాపర్టీస్ ఏమేమి? సో పర్మనెంట్ అడ్రస్ లేఅవుట్ ఒకటి ఉంది, కరెంట్ అడ్రస్ లేఅవుట్ రెండు ఉంది. దాంట్లో సేమ్ కాంక్రీట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి ఓకే. ఓకే ఇప్పుడు ఏంటంటే రన్ చేస్తాను ఈ ఫ్లోని రన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే చూడు, దీన్ని డిలీట్ చేస్తాను. సో దీన్ని వదిలేసి అవన్నీ సో క్రియేట్ అని చేస్తాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది అనేది, సో ఈ ఫ్లోని రన్ చేస్తానా, ఈ పేజ్ అనేది క్లిప్ బోర్డ్లో ఏ పేజ్గా స్టోర్ అవుతుంది? ఇది పీవే వర్క్ పేజ్. పిఏ వర్క్ పేజా? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎస్ఆర్ నగర్ అడ్రస్ జస్ట్ అనుకో. ఎస్ఆర్ నగర్ సిటీ వచ్చి హైదరాబాద్ అనుకో ఓకే. హైదరాబాద్ పిన్ వచ్చి 5,38,000 అనుకో ఓకే. 38 సమ్ పాస్వర్డ్ అనుకో. ఏంటంటే డిఫరెంట్ ఇస్తా. ఏంటంటే సికింద్రాబాద్ ఇస్తా, సిటీ కర్ణాటక ఇస్తా జస్ట్ ఓకే. తర్వాత ఏంటంటే పిన్ ఏమని ఇలా సమ్ నేమ్ ఏదో ఒకటి ఇస్తా ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటంటే సబ్మిట్ క్లిక్ చేస్తా. సబ్మిట్ క్లిక్ చేసి ఈ పేజ్ క్లిప్ బోర్డ్లో ఎక్కడ చూడాలో పీవే వర్క్ పేజ్లో చూస్తా ఓకే. ఇప్పుడు బ్రో వినిపిస్తలేదు బ్రో. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే ఇప్పుడు క్లిప్ బోర్డ్లోకి వెళ్తాను ఓకే. క్లిప్ బోర్డ్లో పీవే వర్క్ పేజ్లో ఫ్లో డేటా మొత్తం, ఫ్లో ఆర్ కేస్ డేటా మొత్తం సేవ్ అవుతుంది ఓకే. వర్క్ ఆబ్జెక్ట్ డేటా మొత్తం చూడాలంటే ఇది క్లిక్ బోర్డ్ అంటే జస్ట్ నేను వీడియోలు చూసా, జస్ట్ టెంపరీ క్యాచ్ ఫైల్ అంట కదా బ్రో? అంతే, టెంపరీ క్యాచీ మెమరీ అంతే ఓకే. అది ఎంతసేపు ఉంటుంది? జస్ట్ లాగౌట్ చేస్తే ఇంకా ఎగిరిపోద్ది అది? అంతే, జస్ట్ టెంపరీ పేజ్ అంతే ఓకే. పీవే వర్క్ పేజ్ వెళ్ళిపోయింది అప్పుడే ఓకే. ఇప్పుడు ఏంటంటే అప్పుడే వెళ్ళిపోయింది చూడు, క్లోజ్ చేసినా అప్పుడే వెళ్ళిపోయింది. సో మళ్ళీ వచ్చి రన్ చేస్తాను. అదే ఇది క్లిక్ బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం బ్రో అసలుకి? జస్ట్ డేటా వచ్చి స్టోర్ అవుతుందా లేదా, టెంపరీ లోడ్ అవుతుందా లేదా అనే దానికి జస్ట్ చూసుకుంటాం అంతే. చెకింగ్ సర్వర్ సైడ్ డేటా లోడ్ అవుతుందా లేదా అని జస్ట్ చెకింగ్ చేసుకుంటాం అంతే. ఓకే. ఇప్పుడు ఏంటంటే
అడ్రస్ హైద్ సిటీ టిఎస్ పిన్ కోడ్ సమ్ వాల్యూ ఇక్కడ వచ్చి అడ్రస్ బెంగళూరు సిటీ కర్ణాటక కేఏ ఓకే కర్ణాటక కేఏ పిన్ వచ్చి సమ్ వాల్యూ ఇస్తున్నా. ఇప్పుడు ఏంటంటే సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు క్లిప్ బోర్డ్ పేజ్ ఓపెన్ చేస్తే నాకేంటంటే డేటా అనేది స్టోర్ అవుతుందా లేదా, క్యాచీ అనేది ఒక టెంపరీ మెమరీ, జస్ట్ డేటా లోడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి అంతే. ఓకే పీవై వర్క్ పేజ్ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు వచ్చి చూడు బజాజ్ అప్లికేషన్ పీవై వర్క్ పేజ్ విత్ ఇన్ దిస్ బజాజ్ అప్లికేషన్ పీవై వర్క్ పేజ్ డౌన్ యారో చెక్ చేసి మొత్తం డేటానే చూసుకోవచ్చు. క్లిక్ డౌన్ యారో క్లిక్ చేసుకుని డౌన్కి వస్తే డేటా ఏది మనకు కనిపిస్తలేదు. డేటా సెట్ అయ్యింది ఇక్కడ. రిఫ్రెష్ చేయి. కింద వస్తుందేమో బ్రో, ఇది కింద వస్తుందేమో, స్క్రోల్ డౌన్ చేయి, కింద వస్తుంది డాటా. రాలేదు. ఆ పేరు అది కింద వస్తుంది. ఓకే దాని మళ్ళీ చేయి బ్రో. గెట్ నెక్స్ట్ ఎంట్రీ ఇంకొక దీన్ని ఏం కేస్ అంటామా? కేస్ అన్నాం కదా, దీన్ని ఏమంటారు అసలుకి? ఫ్లో రన్ డైరెక్ట్ చేసినాం. ఫ్లో. ఓకే ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏ మినిట్, నేను ఏంటంటే దీన్ని క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్లిప్ బోర్డ్ సరిగ్గా వర్క్, ఇది పర్సనల్ ఎడిషన్ కదా, కొన్ని ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవ్వవు అనమాట. ఓకే ఫ్లో యాక్షన్ ఇచ్చినా మనము డ్రాఫ్ట్ ఆన్ చేస్తాం కదా, డ్రాఫ్ట్ ఆఫ్ చేస్తాం కదా ఇప్పుడు. లేదు, ఈ డ్రాఫ్ట్ ఆన్ ఏంటంటే అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో అది యాక్షన్ టెంపరీగా జస్ట్ ఇది ఇప్పుడు కేసు అనేది కంప్లీట్ అయిపోతే డ్రాఫ్ట్ ఆఫ్ పెడతాం. డ్రాఫ్ట్ ఆన్ ఇంకా వచ్చి వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లో యాక్షన్ లేదు, సబ్మిట్ చేసినాం. ఓకే కంప్లీట్ ఫంక్షనాలిటీ అనేది ఇప్పుడు ఏంటంటే ఫ్లో యాక్షన్ ఉంది. ఫ్లో యాక్షన్లో అన్నీ ఇచ్చినాము, అన్ని కాన్ఫిగరేషన్ అయిపోయింది. అప్పుడే డ్రాఫ్ట్ ఆఫ్ మోడ్ ఆన్ చేయాలి. డ్రాఫ్ట్ ఆన్ అంటే ఇంకా వర్కింగ్లో ఉంది, వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో యాక్షన్ తీసేసి సబ్మిట్ చేసి సేవ్ అవుతుంది. అదే డ్రాఫ్ట్ ఆఫ్లో సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అదే ఆ ఎర్రర్ నీకు చూపిస్తే ఎట్లా వస్తుంది అనేది. ఓకే వస్తున్నా కనిపిస్తున్న స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, డ్రాఫ్ట్ ఆన్ డ్రాఫ్ట్ ఆఫ్ అనేది చూపిస్తాం. కాకపోతే ఇది నీకు ఒకసారి ఇది చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఉందా, కాంక్రీట్ క్లాస్లో ప్రాపర్టీస్ ఉన్నాయి బ్రో. ఓకే ఇది నార్మల్ పేరెంట్ క్లాస్ అనుకో. ఓకే ఇది కాంక్రీట్ క్లాస్ అనుకో, పేరెంట్ క్లాస్ ఉంది. ఇప్పుడు పేరెంట్ క్లాస్. ఓకే ఇప్పుడు మనం ఏం చేసినామంటే పర్మనెంట్ అడ్రస్ ఒకటి కదా, తర్వాత వచ్చి కరెంట్ అడ్రస్ ఒకటి. ఓకే అవును, కరెంట్ అడ్రస్ ఒకటి. అవును, ఇది నువ్వు కాంక్రీట్లో నేను చెప్పేది నువ్వు మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇప్పుడు కాంక్రీట్ క్లాస్లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అడ్రస్ ఒకటి, పిన్ ఒకటి, సిటీ ఒకటి. ఓకే ఈ 3 ప్రాపర్టీని ఈ కాంక్రీట్ క్లాస్ నేమ్ ఏంది, TGB - శాంపుల్
క్లాస్ చైల్డ్ 2 ఓకే ఓకే. చైల్డ్ 2ని ఇది కాంక్రీట్ అనుకో ఓకే ఓకే. ఓకే. కాంక్రీట్ అనుకో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లాస్ని ఇప్పుడు ఒక హ్మ్. ప్రాపర్టీని క్రియేట్ చేసి ఇక్కడ మనం రెఫర్ చేస్తాం ఓకే పర్మనెంట్ హుహు. ఇప్పుడు ఈ పర్మనెంట్ ప్రాపర్టీకి రెఫర్ చేస్తాం ఓకే రెఫర్ చేస్తే హ్మ్. ఏమవుతుంది ఈ ప్రాపర్టీస్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి అవునా కాపీ అయిపోతాయి. అవునవును. కాపీ అయిపోతాయి హ్మ్. ఇప్పుడు ఏంటంటే హ్మ్. ఈ ప్రాపర్టీస్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి సో హ్మ్. ఇందులోకి వచ్చినప్పుడు ఇందులోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక సెక్షన్ క్రియేట్ చేసుకున్నాం సెక్షన్ ఓకే హుహు. సెక్షన్ హ్మ్. క్రియేట్ చేసి ఈ ప్రాపర్టీని పెట్టినాం ఓకే హుహుహు. ఇట్లా ఈ ఓకే. అడ్రస్ అనేది ఏంది హైదరాబాద్ అని ఇచ్చినాం పిన్ ఏంది హుహు. సమ్ 3 హ్మ్. వాల్యూస్ ఇచ్చినాం ఓకే హుహుహుహు. ఏదో ఒకటి సమ్ వాల్యూస్ ఇచ్చినాం ఇప్పుడు ఏంటంటే హ్మ్. సిటీ ఏంది టిఎస్ సంథింగ్ ఇచ్చినాం ఓకే హుహు. ఓకే. కరెంట్ అడ్రస్లో కూడా ఏంటంటే ఈ అడ్రస్ ప్రాపర్టీలో కూడా ఏంటంటే సికింద్రాబాద్ పిన్ హ్మ్. వచ్చి ఏదో ఒక వాల్యూ ఓకే హుహు. సిటీ ఏంది ఇది కేఏ అనుకుందాం ఓకే హుహుహు. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం ఫ్లో యాక్షన్ పెట్టి ఫ్లో యాక్షన్లో సెక్షన్ పెట్టి దీన్ని రన్ చేస్తాం హుహుహు. ఓకే. సో మన క్లిప్ బోర్డ్ పేజ్లో ఏమవుతుందంటే క్లిప్ బోర్డ్ పేజ్ ఓకే హ్మ్. క్లిప్ బోర్డ్ పేజ్లో ఏమవుతుందంటే సో పీవై వర్క్ పేజ్ ఉంటుంది కదా పీవై వర్క్ పేజ్ అవును. అవును. కేస్ డేటా ఆర్ ఫ్లో డేటా మొత్తం స్టోర్ హుహు. అక్కడ ఏంటంటే ఓన్లీ ఈ డేటా మట్టుకే ఓకే ఒక డేటా మట్టుకే సేవ్ అవుతుంది ఇది పైన హ్మ్. ఉంది ఈ డేటా మట్టుకే సేవ్ అవుతుంది ఈ డేటా ఏదో ఒక డేటా మట్టుకే సేవ్ అవుతుంది ఓకే హుహుహుహు. ఓకే. ఎందుకంటే డేటా ఓవర్ రైడ్ అయిపోతుంది డేటా ఓవర్ రైడ్ అంటే అయిపోతుంది ఇది D2 ఎంబెడెడ్ వల్లనా? ఎంబెడెడ్ చేసాం అందుకా? ఇను ఫస్ట్ మొత్తం ఎంబెడెడ్ వల్లని హ్మ్. కాదు ఇను హ్మ్. సో ఇది పర్మనెంట్ అనేది రీప్లేస్ అవుతుంది అది ఈ కాంక్రీట్ డేటాని ఇట్లా రెఫర్ చేస్తే ఓకే అదే హుహు. ఇప్పుడు మళ్ళీ చూడు సేమ్ ఇప్పుడు వచ్చి అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది హ్మ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది ఓకే హ్మ్. ఇందులో కూడా హుహు. సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా సేమ్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసినాం హుహు. ఓకే ఈ ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ ఏంది టీజీవి ఐఫన్ హ్మ్. బజాజ్ హ్మ్. హ్మ్. ఐఫన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకుందాం ఓకే హుహు. ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈ క్లాస్ని ఇక్కడ రెఫర్ చేస్తున్నాం ఏది హ్మ్. కాంక్రీట్ క్లాస్కి బదులు ఇప్పుడు రెఫర్ హ్మ్. చేస్తున్నాం ఇప్పుడు ఏంది హుహు. డేటా ఓవర్ రైడ్ అయింది డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ ఉండే డేటాస్కి ఈ డేటానే అయిపోతుంది ఈ డేటా కూడా హ్మ్. ఈ ప్లేస్లో ఆ డేటా వచ్చేస్తుంది ఒక డేటా మట్టుకే ఈడ మళ్ళీ వేరే డేటా ఇచ్చినాం కాంక్రీట్ క్లాస్లో ఇది ఓకే ఈడ వేరే డేటా ఈడ వేరే డేటా ఈడ వేరే డేటా ఇచ్చినాం సో ఇక్కడ ఏ డేటా ఇచ్చినావో ఓకే ఇక్కడ ఏ డేటా ఇచ్చినావో ఈ డేటా వచ్చి రీప్లేస్ అయిపోతుంది దేనికి ఈ ముందు డేటాకి రీప్లేస్ ఇది కాంక్రీట్ క్లాస్ ఇట్లా రియూజబిలిటీ కాంక్రీట్ క్లాస్లో రియూజబిలిటీ చేసుకోలేము చేసుకుంటే డేటా ఓవర్ రైడ్ అయిపోతుంది ఓవర్ రైడ్ లేదా రీప్లేస్ అయిపోతుంది సెకండ్ ఇచ్చిన డేటా అనేది ఓల్డ్ డేటాకి రీప్లేస్ అయిపోతుంది ఆల్వేస్ ఓకే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇచ్చిన డేటా అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇచ్చిన డేటా ఏంటంటే ఈ డేటా పేజ్ని రెఫర్ చేస్తాను ఈ డేటా క్లాస్ని రెఫర్ హ్మ్. చేస్తాను ఓకే. ఈ డేటా ఓకే. క్లాస్ని రెఫర్ చేస్తాను అప్పుడు ఏంది ఈ ప్రాపర్టీస్ ఇందులోకి వస్తాయి అవునా అవును. ఈ అందే ఈ వస్తాయి. ఈ అవును. ప్రాపర్టీస్ ఇందులోకి వస్తాయి హ్మ్. ఇయ్యెక్కడొస్తాయి? ఇవి వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఇది ఏంది కాంక్రీట్ క్లాస్ హుహుహు. కాంక్రీట్ క్లాస్లో ఉన్న కాంక్రీట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ లేదా అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అది. ఆ! అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఓకే హ్మ్. పర్మనెంట్ అడ్రస్ ప్రాపర్టీకి కరెంట్ అడ్రస్ ప్రాపర్టీకి ఎంబెడ్ చేసినాం ఇప్పుడు ఆ వాల్యూస్ హుహు. ఇక్కడికి వస్తాయి అవునా హుహు. హ్మ్. అవునవును. ఇప్పుడు ఏంటంటే హ్మ్. అడ్రస్ ఇప్పుడు కరెంట్ అడ్రస్ రెండు ఉన్నాయి ఇప్పుడు హ్మ్. ఈడేంటంటే సో పర్మనెంట్ అడ్రస్లో హైదరాబాద్ ఇచ్చినాం ఓకే హుహు. సో పిన్ కోడ్ ఏంది సమ్ వాల్యూ ఏదో ఒక వాల్యూ ఇచ్చినాం ఓకే సిటీ హుహుహు. ప్రాపర్టీలో కూడా ఏంది ఏదో ఒక సిటీ వాల్యూ ఇచ్చినాం ఓకే హుహుహు. సిటీ వాల్యూ ఏంటంటే టీఎస్ సంథింగ్ ఇచ్చినాం ఇప్పుడు కరెంట్ హుహు. అడ్రస్ ప్రాపర్టీలో ఏమని హ్మ్. ఇస్తావు బెంగళూరు పిన్ హుహు. వచ్చి ఏదో ఒక పిన్ కోడ్ ఓకే పిన్ హుహు. కోడ్ అనేది ఇచ్చినాం ఇప్పుడు సిటీ అనేది హ్మ్. ఏంది ఇచ్చినాం కేఏ అని ఇచ్చినాం ఇప్పుడు హుహు. ఏమవుతుందంటే ఈ డేటా ఇది ఇక్కడ క్లిప్ బోర్డ్ పేజ్లో ఏమవుతుందంటే హ్మ్. రెండు సపరేట్ డేటా స్టోర్ అవుతుంది హుహు. క్లిప్ బోర్డ్ పేజ్లో సో కరెంట్ హ్మ్. ఈ డేటా వేరు హుహుహు. ఈ డేటా క్లిప్ బోర్డ్ పేజ్లో ఈ డేటా వేరుగా సేవ్ అవుతుంది హుహుహు. ఈ కరెంట్ డేటా కూడా వేరుగా హ్మ్. చూపిస్తుంది ఓకే సో రెండు వేరు డేటాలు వచ్చినాయి ఓకే. ఇది కాంక్రీట్ క్లాస్ యూజ్ చేస్తా అంటే ఏమవుతుంది రీప్లేస్ అవుతుంది ఓన్లీ ఒక డేటా మటుకే రిప్రజెంట్ స్టోర్ అవుతుంది రిప్రజెంట్. బట్ కాంక్రీట్ క్లాస్లో ఓన్లీ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు ఓకే హ్మ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో నెంబర్ ఆఫ్ టైం రీయూజ్ ఎన్నిసార్లు అయినా చేసుకున్నా న్యూ డేటా వస్తుంది ఓకే హుహుహు. అదే అనమాట ఓకే. రెండింటికి డిఫరెంట్ అదే అనమాట ఓకే
ఓకే. అయితే హ్మ్. అయితే బ్రో మనం అబ్స్ట్రాక్ట్ కంటే డైరెక్ట్ ఇట్లా డాటా అంతా క్లియర్‌గా కనిపిస్తది. అంటే ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు మనము. హ్మ్. ఆహ్, అది అదే కాంక్రీట్ పెట్టామనుకోంటే ఆహ్, సేమ్ అడ్రెస్ ఇట్లా ఉంటాయి కదా! హ్మ్. ఒకటే కనిపిస్తది. ఏదో ఒకటే కనిపిస్తది. ఓవర్ రైడ్ లాగా అయిపోతది. హ్మ్. అంతే. కానీ ఓకేనా? మనము ఏ విధానంగా కాంట్రాక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం సినారియోస్‌లో అట్లా? ఇప్పుడు నీకి ఇప్పుడు కాంక్రీట్ క్లాస్‌ని చెప్పాలంటే ఎక్కడ రీయూజ్ చెయ్యము. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని రీయూజ్ ఇప్పుడు ఒకటుంది బ్రో. హ్మ్. ఏందంటే హ్మ్. అడ్రస్ 1 మనకేందంటే సో 3, 4 అడ్రస్‌లు బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. 3 అడ్రస్‌లు సెలెక్ట్ చేయాల. సో హ్మ్. అన్ని ప్రాపర్టీలు క్రియేట్ చేయలేం గదా! హుహు. సో అవును. ఏందంటే సో సిటీ, పిన్ కోడ్ ఓన్లీ హుహు. డేటా క్లాస్‌లో ఒకసారి క్రియేట్ చేస్తాం. అడ్రస్ లైన్ 1కి ఆ డేటా క్లాస్ హ్మ్. ఇస్తాం. హ్మ్. ఇంకోటేంది అడ్రస్ 2కి ఆ డేటా క్లాస్ ఇస్తాం. అడ్రస్ 3కి ఆ డేటా క్లాస్ ఇస్తాం. కరెంట్ అయినా ఎన్ని సార్లయినా సేమ్ ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో హుహు. మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే డేటా క్లాస్‌లో ప్రాపర్టీస్ క్రియేట్ చేసి ఆ డేటా క్లాస్‌ని రెఫర్ చేస్తాం. ఓకేనా? కాంక్రీట్ హ్మ్. క్లాస్‌లో క్రియేట్ చేసినవి ఓన్లీ ఒకసారికే రీయూజ్ చేసుకుంటానికి ఉండదు. ఓకే? ఇది హుహుహు. గుర్తుపెట్టుకో ఓకే. చాలు. ఓకే? ఓకే. ఇంకోటేందంటే అయితే మాక్సిమం మనం అబ్స్ట్రాక్టే క్రియేట్ చేస్తాం ఎప్పుడు మాక్సిమం. రీయూజబిలిటీ కావాలంటే అబ్స్ట్రాక్ట్. ఓకే? హుహుహు. ఒక ఓకే. ప్రాపర్టీ ఓన్లీ ఒకసారి క్రియేట్ చేస్తాం. రీయూజబిలిటీ లేదంటే సో ఏందంటే ఈ ప్రాపర్టీ కాంక్రీట్‌లో హ్మ్. క్రియేట్ చేస్తాం. ఓకే? ఇప్పుడు ఇక్కడ ఓకే. ఫ్లో ఓకే. యాక్షన్ లేదు. హ్మ్. అవును. డ్రాఫ్ట్ ఆఫ్ ఆన్‌లో ఉంది. నేను ఫ్లో యాక్షన్ అవును. రిమూవ్ చేస్తాను. ఓకే? సో ఇప్పుడు హుహు. ఇది నువ్వు వచ్చి ట్రై చేయి. ఓకే? ఈ వీడియో అనేది షేర్ చేస్తా. ఏదంటే ఇంతకు ముందుది. ఐ మీన్ హుహు. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ది, ఈ కాంక్రీట్ క్లాస్‌ది నువ్వు ట్రై చేయి. ఓకేనా? హుహు. సో సరే. ఇప్పుడు సరే బ్రో. ఏందంటే నీ పర్సనల్ ఎడిషన్‌లో ట్రై చేయి. ఓకే? హుహు. ఇప్పుడు ఏందంటే ఫ్లో యాక్షన్ లేకుండా సేవ్ చేస్తున్నా. సబ్మిట్. హ్మ్. అది ఏమైంది? కాదు గదా! కనెక్షన్ గాదు గదా! జస్ట్ ఎ మినిట్. హుహు. స్టక్ అయినట్టుంది. ఏంది కనెక్షన్ కాదు? ఫ్లో యాక్షన్ తీసేస్తావు గదా! నువ్విప్పుడు. తీసేస్తాన్నా. అది రన్ గాదామె యాక్టివిటీ. అదే ఆ, అవును బ్రో. యాక్టివిటీ కాదు. అది ఫ్లో రన్ గాదు. ఫ్లో రన్ కాదు. నేను అంతవరకు వెళ్ళలేదు. నేనేందంటే డ్రాఫ్ట్ ఆన్. నీకు డ్రాఫ్ట్ ఆన్ నీకు తెలుసా డ్రాఫ్ట్ ఆఫ్ రానా? అవునవునవును. అది నేను దాని గురించి చెప్తాను. ఆ! ఓకే? తెలుసు. హుహు. అదే. అదే. ఏందంటే అది డ్రాఫ్ట్ ఆఫ్ జస్ట్ ఒక టెంప్లేట్ లాగా అని జెప్పింది. టెంప్లేట్ లాగా అది. ఎవరు చెప్పినారు? 'హర్ష ఇన్‌స్టిట్యూట్‌లో' అక్కడ చెప్పారు. జస్ట్ సేవ్ గాదు. జస్ట్ ఒక టెంప్లేట్ లాగా డ్రాఫ్ట్ అని ఉంటాయి అది. జస్ట్ ఎ మినిట్ నేను చెప్తా. ఓకే. ఓకే. మళ్ళీ జెప్పు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు డ్రాఫ్ట్ హుహు. అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకో. అప్లికేషన్ అనేది ఓకే. కంప్లీట్‌గా ఓకే. ఏందంటే ఇంకా వచ్చి ఫ్లో యాక్షన్ లేదు. హ్మ్. హుహుహు. ఇప్పుడు నువ్వు సేవ్ అవును. చెయ్యొచ్చు. హుహు. అంటే ఇది వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్. హుహు. హుహు. సేవ్ ఓకే. అయింది. ఎర్రర్ ఏం రాలేదు. వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే? ఇంకోటొచ్చి తర్వాత ఇంకోటి చూడు. ఇంకో అసైన్‌మెంట్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్. నువ్వేందంటే జస్ట్ అసైన్‌మెంట్ యాడ్ చేస్తున్నావు. సో, ఇంకా ఈ హ్మ్. ఫ్లో అనేది కంప్లీట్ కాలేదనమాట. ఇంకా వచ్చి పెండింగ్ ఉంది హుహు. వర్క్. హుహుహు. ఏమి అండర్‌స్టాండ్ చేసుకో. క్లియర్‌గా సినారియో అనేది అండర్‌స్టాండ్ చేసుకో. ఓకే. ఇప్పుడొచ్చి నేనేం చేస్తానంటే ఇందులో ఇవి పెట్టినలేదు. ఏంటి? ఫ్లో యాక్షన్స్ యాడ్ చేసిండ్ల. ఓకే? హుహుహు. ఓకే? ఓకే. హుహు. ఓకే. ఓకేనా? ఇప్పుడేంటంటే సేవ్ హ్మ్. అవుతుంది. నేను ఎన్ని నంబర్ ఆఫ్ అసైన్‌మెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. హుహు. ఓకే. ఇప్పుడేందంటే జస్ట్ రిఫ్రెష్ చేస్తా ఒకసారి. ఓకేనా? అనుకో హుహు. ఇది అలైన్‌మెంట్. ఇప్పుడేందంటే ఇంగా వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంగా వర్క్ చేస్తాండవు. ఓకే? ఓకే. ఓకే. కంప్లీట్ ఓకే. అయింలా. ఇంగా దీంట్లో ఫ్లో యాక్షన్‌లు యాడ్ చేయాలా, ఫ్లో యాక్షన్‌లో సెక్షన్‌లు యాడ్ చేయాలా అనుకో. ఓకే? హ్మ్. అవును. ఇప్పుడేందంటే సేవ్ చేసిన. డ్రాఫ్ట్ ఆన్ అంటే వర్కింగ్ ఇన్ హ్మ్. ప్రోగ్రెస్. ఇంగా ఏందంటే అది జస్ట్ డ్రాఫ్ట్ మోడ్. డ్రాఫ్ట్ అంటే తెలుసా? హుహు. అవునవును. డ్రాఫ్ట్. ఆ! ఇప్పుడేందంటే అవునవును. ఇన్‌కంప్లీట్ దాన్ని డ్రాఫ్ట్‌లో పెట్టుకుంటాను. కంప్లీట్ కాలేదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. డ్రాఫ్ట్ ఆన్ అంటే సో ఇది జస్ట్ డ్రాఫ్ట్‌లో ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా చేంజెస్ ఉన్నాయి. సో నేను మళ్ళా చేసుకుంటాను. ఓకే? సో హుహుహు. కంప్లీట్ ఓకే. ఈ ఫ్లో అనేది కంప్లీట్‌గా సేవ్ కాల. ఇప్పుడు చూడు ఇది సేవ్ అయితుంది. దీన్ని మళ్ళీ రేపొచ్చి హ్మ్. మళ్ళీ ఇంకో అసైన్‌మెంట్ యాడ్ చేసినాం. హుహుహు. మళ్ళీ డ్రాఫ్ట్ ఆన్‌లో ఉండాలి సేవ్ చేసుకున్నాం ఇట్లా.
ఓకే. అదే డ్రాఫ్ట్ ఆఫ్ అంటే సో కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ప్రొడక్షన్‌లోకి వెళ్ళేటప్పుడు ఇది డ్రాఫ్ట్ ఆఫ్‌లో ఉండాలా. సో ఇప్పుడు చూడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇను. సో ఈ డ్రాఫ్ట్ ఆఫ్ అనేది చేస్తాను. డ్రాఫ్ట్ ఆఫ్ అనేది. డ్రాఫ్ట్ ఆఫ్ అనేది చేసిన. ఇప్పుడు ఎర్రర్ ఏమొచ్చింది చూడు నాకి. ఫ్లో యాక్షన్ వాల్యూ కెనాట్ బి కెనాట్ బి బ్లాంక్. ఓకే. బ్లాంక్. ఫర్ అవుట్ గోయింగ్ కనెక్టర్ ఆఫ్ అసైన్మెంట్ అడ్రస్ ఫ్లో అంటే ఇక్కడ ఎందుకు ఏం లేదు ఇక్కడ చూడు ఎర్రర్ మీద. పీవై ఎక్స్ప్రెషన్ ఫ్లో యాక్షన్ వాల్యూ కెనాట్ బి బ్లాంక్ ఫర్ అవుట్ గోయింగ్ కనెక్టర్ అసైన్మెంట్ అడ్రస్ అంటే ఏంది ఫ్లో యాక్షన్ అనేది బ్లాంక్ ఉండకూడదు. సో ఎప్పుడైతే అప్లికేషన్ ప్రొడక్షన్కి వెళ్తుంది అనగా మనము ఇది ఓకే ఫ్లో యాక్షన్ అనేది లేదు అందుకని ఎర్రర్ వచ్చింది డ్రాఫ్ట్ ఆఫ్ మోడ్లో. సో ఇక్కడ ఫ్లో యాక్షన్ అనేది లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది ఒకటి. నెంబర్ 2 డ్రాఫ్ట్ ఆఫ్ మోడ్ ఉంది. డ్రాఫ్ట్ ఆఫ్ మోడ్ పెట్టి మనం అప్లికేషన్ని ప్రొడక్షన్లోకి పంపిస్తున్నామంటే సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడే చూపిస్తుంది పోదు. అదే డ్రాఫ్ట్ ఆన్ మోడ్ ఆన్ చేస్తా ఓకే ఇప్పుడు ఏమి ఎర్రర్ చూపించదు. ఓకే ఇప్పుడు చూడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నాది ఇంకా నేను ఇదేంటంటే ఇంకా ప్రొడక్షన్కి పోలా. అప్లికేషన్ ఇంకా రన్నింగ్లో ఉంది అట్ ద సేమ్ టైం నా దగ్గరే ఉంది ఇంకా ప్రొడక్షన్కి పోలా. ప్రొడక్షన్ పోయేటప్పుడు డ్రాఫ్ట్ ఆన్ చేస్తాం. ఏమన్నా ఇక్కడ ఏమన్నా కనెక్టర్లు ఫ్లో యాక్షన్లు లేవంటే ఎర్రర్ వస్తుంది. ఓకే సో నా దగ్గర ఉన్నంత వరకు నేను డ్రాఫ్ట్ ఆన్లోనే పెట్టుకుంటా అంటే జస్ట్ ఇంకా ఇన్కంప్లీట్గా. ఓకే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ అయ్యేటప్పుడు మాత్రమే డ్రాఫ్ట్ ఆఫ్ పెడతాం. ఓకే ఇప్పుడు ఏంటంటే ఫ్లో యాక్షన్ పెట్టేస్తా. ఇప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ ఆఫ్లో ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక ఫ్లో యాక్షన్ సంథింగ్ నాకు ఏం అవైలబుల్ ఉన్నాయో ఆ ఫ్లో యాక్షన్ పెట్టేస్తా సబ్మిట్ క్లిక్ చేస్తా. ఒక ఎర్రర్ పోతుంది చూడు ఇప్పుడు. ఒక ఎర్రర్ పోయింది. ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో ఎర్రర్ తీసేస్తా. ఓకే ఇక్కడ కూడా డబల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా ఇంకోటి పెట్టేస్తా. ఏంది ఇంకో ఫ్లో యాక్షన్ సెలెక్ట్ చేసేస్తా. సబ్మిట్ సేమ్ ఉన్నా ఏం కాదులే. ఓకే బట్ ఏదో ఒక ఫ్లో యాక్షన్ అంతే. ఓకే సో సేవ్ ఇప్పుడు ఏంది డ్రాఫ్ట్ ఆఫ్ ఉన్నా ఇప్పుడు ఏం ఎర్రర్ రాదు చూడు. ఓకే అంటే ఇప్పుడు ఫ్లో ప్రాసెస్ కంప్లీట్గా ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్లోకి పంపించవచ్చు. ఓకే ఈ డ్రాఫ్ట్ ఆఫ్ మోడ్ అనేది ఏంటంటే మనము మన అప్లికేషన్ కంప్లీట్ ఒక ఫ్లో క్రియేట్ చేసినాం ప్రొడక్షన్కి పోతుందంటే డ్రాఫ్ట్ ఆఫ్ చేసి వాళ్ళకి పంపించాలా. అప్లికేషన్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు డ్రాఫ్ట్ ఆఫ్లో ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఏం ఫ్లో యాక్షన్స్ ఏం లేవు అనుకుంటే డ్రాఫ్ట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అంటే ఇన్కంప్లీట్లో ఉంది అన్నట్టు షో చేస్తుంది మనకి. ఇన్కంప్లీట్ అనేది ఉంది అన్నట్టు షో చేస్తుంది. ఓకే మన దగ్గర అప్లికేషన్ ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇది చేస్తాను ఫ్లో యాక్షన్ నా దగ్గర లేదు. ఇప్పుడు ఏంటంటే డెవలపర్ 2 అనేది ఫ్లో యాక్షన్ క్రియేట్ చేస్తున్నాడు. నేనేంటంటే ఇదంతా ఫ్లో అంతా క్రియేట్ చేసిన అసైన్మెంట్స్ క్రియేట్ చేసిన. డెవలపర్ ఏంటంటే డెవలపర్ 2 ఇంకా ఫ్లో యాక్షనే క్రియేట్ చేయాలి నేను ఇక్కడ యాడ్ చేసేకి. సో నేను ఇప్పుడు డ్రాఫ్ట్ ఆఫ్లో పెట్టి ప్రొడక్షన్కి ఇవ్వలేను కదా. సో డ్రాఫ్ట్ ఇంకా ఇది వర్కింగ్లోనే ఉంది నా దగ్గరే ఉంది అన్నట్టు ఇండికేషన్. ఓకే అదనమాట ఈ డ్రాఫ్ట్ ఆఫ్ మోడ్ డ్రాఫ్ట్ ఆన్ మోడ్. ఓకేనా ఓకే ఫైన్ బ్రో. ఇప్పుడు ఏంటంటే మనము సో రేపు కనెక్ట్ అయ్యాం. వీడియో నీకు షేర్ చేస్తా ప్రాక్టీస్ చేయి. ఈ వీడియో నాకు షేర్ చేయమన్నా నోట్స్ ఏమన్నా వేరే ఏమన్నా షేర్ చేస్తావా? నేను నోట్స్ అన్ని షేర్ చేస్తా రేపటి నుంచి నాకు టైం ఉన్నప్పుడు ఏంటంటే ఓకే సో ఈ వీడియోని ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఓకేనా థ్యాంక్ యూ రేపు కలుద్దాం మనం. ఓకేనా ఓకే వీడియో షేర్ చేయి నాకు.